सप्तगिरीश्वरं वन्दे जगत्कल्याणकारकम् अक्षिताश्रितबालाजी गोविन्दं प्रणमाम्यहम् गोविन्दं प्रणमाम्यहम्। జానీ, ఆ మోడర్న్ డ్రెస్ లో మోడల్ లా వస్తున్న బ్యూటీ పేరేంట్రా? ఆ బ్యూటీ పేరు విఆర్ మినీరా. ఈ పేరు ఎక్కడా వినట్లేదు, అదేం పేరురా? వీడి పేరు జనార్దన్ అయితే జానీ అంటలా, అలాగే అమ్మాయి పేరు మినీ అయి ఉంటది. అందులో వండరే ఉందిరా. ఉందిరా రాజేష్, ఆ అమ్మాయి అసలు పేరు వి రుక్మిణి. పాతగా ఉందని మోడర్న్ గా విఆర్ మినీ అని మార్చుకుంది. మ్యాటర్ అంతా బాగానే కలెక్ట్ చేస్తావు, మనసేమన్నా పారేసుకున్నావా ఏంటి? వీడి మొహం పడేసుకుంటే పడుతుందా? నువ్వు హీరోలా ఉంటానంటావు కదరా, ట్రై చేసి చూద్దాం. అయితే లైన్ లోకి రాదంటావా? లైన్ లోకి వస్తుందో లాక్ కొడుతుందో ఎవరికి తెలుసురా? ఆహా, అంత సీన్ ఉందా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే. ఇంజనీరింగ్ చదువుతూ ఈ పాటలేంటి? ఇంజిన్ వేడెక్కినప్పుడు ఏ పాటలైనా పాడుతాం డార్లింగ్. మిసమిసలాడే ఒళ్ళు కనిపించేలా మినీ డ్రెస్ లో వస్తే ఎలా ఊరుకుంటాం? అలాగా? అయితే మీ ఫ్రెండ్ షార్ట్ ఎందుకు వేసుకున్నట్టు? స్పోర్ట్స్ ఆడి వస్తున్నాడు కాబట్టి షార్ట్ వేసుకొచ్చాడు తప్ప. మేము అంటేనే డొప్ప. ఈ పోకిరీలతో మనకేం పని? పోక్రీలు అన్నాక అంత ఈజీగా పోనిస్తావా పోరి? ఏమిటి న్యూసెన్స్? క్లాసుకు పోండి. డిసిప్లిన్ డిసిప్లిన్ డిసిప్లిన్. డిసిప్లిన్ తప్పారు, డిబార్ చేస్తాను ఏమనుకుంటున్నారు? నేను అసలే చండ శాసనం ఉండవండి. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాంరా. పదండ్రా, క్లాస్కి వెళ్దాం. మీకు వేరే చెప్పాలా? పోండి క్లాస్కి. అన్నా బొత్తిగా భయం భక్తి లేకుండా పోతున్నాయి. బ్రూట్స్ మరీ రెచ్చిపోతున్నారు. ఓహో వండర్ఫుల్. ఏ ముక్కు, ఏంటి వండర్ఫుల్ అంటున్నావు? పిక్చర్ బెంచ్ మీద పడుకోవటమే కాకుండా కింద నుంచి చూస్తూ వండర్ఫుల్ అంటావా? ఇదిగో ఈ రోజు రాత్రి జీటీవీలో మంచి హిందీ సినిమా ఉంది. అంతా అబద్ధం. చూడు మైనే తుజే ప్యార్ కియా. ఏ ముక్కు, ఒళ్ళెలా ఉంది? నన్నే చూసి ప్యార్ కియా అంటావా? ఇగో మళ్ళా నువ్వు ఇట్లా పెడార్తాలు తీసుకుంటే నేనేం చేయలేను మళ్ళా. అబ్బబ్బబ్బా, ఏమిట్రా మీ గోల? చూడత్తా, నా పేరు ముద్దుగా ముక్కుందా ఉంటే నీ బిడ్డ ముక్కు ముక్కని సతాయిస్తా ఉన్నది. ఏమ్మా, ఎంతైనా నీకన్నా పెద్దవాడు కదా బావ, అలా అనొచ్చా రుక్కు? అబ్బా,
నన్ను ఆ డట్టి నేమ్తో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను ముక్కు ముక్కనంటే నిన్ను రుక్కు రుక్కు అని పిలుస్తా. ఏమిట్రా నీ ఏడుపు? అదేంటి మావా ఎప్పుడు చదువు చదువు అనేటోడివి ఇప్పుడు ఏడుపు ఏడుపు అంటున్నావు? ఏం లేదు, అందరికి 3 సంవత్సరాల్లో కంప్లీట్ అయ్యే డిగ్రీ 6 సంవత్సరాలైనా నీకు అవ్వలేదు కదా, అందుకు. అమ్మ నాకే పెట్టిన ఫిట్టింగ్. ఏమండి ధీరజ్ అమెరికా నుంచి ఎప్పుడు వస్తున్నాడు? రేపు ఉదయమే వస్తున్నాడు. ఎయిర్పోర్ట్ కెళ్ళి నేనే తీసుకొస్తాను. రేయ్ నువ్వు చదువుకో. అమ్మా నువ్వురా. రండి. హాయ్ బావా, నీకు నా బోకే. బోకే కాదు బొకే అనాలి. ఏదోడు బావా, లోపల పోదాం పాండ్రి. కమాన్ వంశీ. హాయ్ మామ్. మా నాయన అమెరికా వెళ్ళాక ఎంత మారిపోయావురా. ఏమండి మన వాడు మంచి కలర్ కూడా వచ్చాడు కదా. మనోడి కలర్ కన్నా పక్కోడి కలర్ ఇంకా బాగుంది అత్త. ఇతను ఎవరు ధీరజ్? వంశీ అని నా ఫ్రెండ్, యుఎస్ లో కార్డియాలజీలో నా క్లాస్మేట్. నమస్కారం. నమస్తే బాబు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు భాష అన్నా మన రాష్ట్రం అన్నా ఎంతో అభిమానం. ఒక్కసారి చూసి వెళదామని మన వాడితో కలిసి వచ్చాడు. చాలా సంతోషం. హాయ్, ఐ మినీ, సిస్టర్ ఆఫ్ ధీరజ్. హాయ్. పేరుకు తగ్గట్టు చాలా ముచ్చటగా ఉన్నాడండి అబ్బాయి. ముచ్చటగా ఉన్నాడని చెప్పి ఇలా నిలబెట్టి ముచ్చట్లు చెప్పటమేనా, లేకపోతే వాళ్ళని ఫ్రెష్ గా నీటో తినడానికి ఏమైనా ఏర్పాట్లు? అయ్యో రామ, రండి రండి. పారి 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 మస్తుగా ఆకలేస్తుంది, పాండ్రి. పదండి. గుత్తి వంకాయ కూర నీకు ఇష్టమని చేశాను, తిను. అదే టేస్ట్ అదే రోస్ట్. వాట్ మమ్మీ, పిజ్జా బర్గర్ లాంటివి ఏమైనా కొత్తవి చేయొచ్చు కదా. సరే గానీ నీ కొడుకే కాదు వంశీకి కూడా వడ్డించుకోరా. అయ్యయ్యో ఈ కూరలో తనకి ఇష్టం లేదని ఊరుకున్నానండి, లేకపోతే ఎందుకు వడ్డించను? చాలండి. చాలా రుచిగా ఉందండి. ఇక్కడి మసాలా ఘాటికి నువ్వు ఇంకా అలవాటు పడలేదుగా, వాటర్ తాగు. మన ఆగా తక్కువ ముందు ఈ మసాలా కాట ఎంత బావా. నన్ను చూడు నేను ఎట్లా తింటున్నావు. అసలు నువ్వు పుట్టిందే లాగించటానికి కదా. చూడత్తా జోక్ చేస్తున్నాను ఎట్లా బనాయిస్తుందో. నువ్వే పెద్ద జోకర్వి, ఇంకా నేను జోక్ చేయడం ఏంటి? రుక్కు ఆగమ్మా. మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని? సరే సరే, నీకు ఇష్టమని బెండకాయ కూర చేశాను, వేసుకో. గట్లా నాకు ఈ లేడీకి లేడీస్ ఫింగర్స్ అంటే ఇష్టం అన్నమాట. మరి నీకు జెంట్స్ ఫింగర్స్ అంటే ఇష్టమా? కాయగూరలు అవి కూడా ఉంటాయా? సరే గాని లక్ష్మి, నువ్వు నన్ను మర్చిపోయావు. నాకు కూడా కొంచెం మసాలా వంకాయ కూర వేయొచ్చు కదా. ఎందుకు వేయకూడదు? మీకు బోల్డ్ అంత బీపీ ఉంది కదా, అందుకని మీకోసం పొట్టకాయ వేపుడు చేశాను, చేస్తాను. పర్లేదు మమ్మీ, డాడీ కూడా వెయ్యి. ఇక్కడ మేము ఇద్దరం డాక్టర్లు. వెయ్ వెయ్. సరే సరే. ఏసేయ్. హాయ్ గాయ్స్. హాయ్. అక్కడే ఆగిపోయావే, కమెంట్స్ విన్. నేనా? అవును నువ్వే. అసలు అమెరికాలో ఆడమగ తేడా లేకుండా మూవ్ అవుతారంట కదా. అలా అనుకోవడమే తప్పు. అక్కడ వాళ్ళు ఎవరి లిమిటేషన్స్ లో వాళ్ళు స్వేచ్ఛగా ఉంటారు, అంతే. అయితే నీకు లిమిటేషన్స్ ఉన్నాయా? ఆఫ్ కోర్స్. వాట్ వంశీ, యు ఆర్ టూ బ్యాక్ ఐ సే. బ్యాక్ అయినా బ్యాడ్ కాదులే. నువ్వు స్విమ్ చేసిన చాలు, బయటకు వచ్చాయి, మేము స్విమ్ చేయాలి. పద వంశీ. ఒక్క నిమిషం. థ్యాంక్స్. అమెరికాలో పెరిగిన భక్తి బాగానే ఉందయ్యా. అమెరికాలో పుట్టి పెరిగిన ప్రవహించేది తెలుగు రక్తమే కదా. మంచి మాట అన్నావు. లక్ష్మి, ఏమండి రేపు మీరు కోర్టుకు వెళ్ళటల్లా, ఒకవేళ అర్జెంట్ పనున్నా వాయిదా వేయించుకోండి. దేనికి? దేనికేమిటండి, ధీరజ్ అమెరికాలో డాక్టర్ కోర్స్ పూర్తి చేసుకుని వస్తే అన్నవరం వచ్చి వ్రతం చేయించుకుంటామని మొక్కుకున్నాం కదా. మరి అనుకున్నవన్నీ జరిగాయి కదా, మరి మొక్కు చెల్లించుకోవాలి కదా. ఒక్క దేవుడేనా? ఇంకెవరికి మొక్కోలా? గుర్తొచ్చిందండోయ్, కీసరగుట్టకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేస్తామని కూడా మొక్కుకున్నాం కదా. కదా అనుకున్నాను. కేసర అన్నవరం, ఈ రూటు వేరు ఆ రూటు వేరు. కీసర మీదుగా అన్నవరం వెళ్ళటానికి దారి లేదా ఏమిటి? ఉంది ఉంది కదా అని వెళ్ళిపోవడమేనా? దగ్గర రూట్ చూసుకోవద్దు.
ఏంటి డాడీ ఏదో రూట్ గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదు నాన్న, నీ గురించి మీ అమ్మ మొక్కుకుందట. రేపు కేసరా, అక్కడి నుంచి అన్నవరం వెళ్ళి రావాలట. నువ్వు వస్తున్నావుగా? మొక్కుకుంది మీరే కాబట్టి మీరే వెళ్ళండి. ఆ ఆ, మరి నీ సంగతి ఏంటమ్మా? నా కాలేజ్ ఉంది డాడీ, నేను రాను. ఆ, ఏమిటండి పిల్లలు ఇలా మారిపోయారు? నాకు చూడాలనుందిరా ఆంటీ, పోనీ నేను మీతో రానా? తప్పకుండా బాబు. ఓకే. ఏమండి ఆ. ప్రయాణానికి రేపే ఏర్పాటు చేయండి. అలాగే. రేయ్, అదిరా పద్ధతి. వంశీ, మనం వెళుతున్నాం. ఓకే. ఆ, లక్ష్మి గారు, ఈ రోజుకు నేను కోర్టుకు వెళ్ళి రావచ్చా? బాయ్. బాయ్. సుప్రభాత వేళాయను సుందర రాజేశ్వర రయమునైక మేలుకో రామలింగేశ్వర. సుప్రభాత వేళాయను సుందర రాజేశ్వర రయమునైక మేలుకో రామలింగేశ్వర. అదిగో అక్కడ ఉన్నాడు. వంశీ, ఆ? నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ కోసం కాటేజ్ ఏరియా అంతా వెతికాం. ఎక్కడ కనపడకపోతే వెతుక్కుంటూ వచ్చాం. సారీ ఆంటీ, మీకు చెప్పకుండా వచ్చేసాను. అందంగా ఉన్న ఈ పరిసరాలను ఫోటో తీద్దామని అనుకోకుండా వచ్చేసాను. మంచి నేచర్ లవర్ లా ఉన్నావు. ఆ, ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని తీసుకో. ఓకే. ఆగండి ఆగండి, ముందు స్వామి వారికి అమ్మవారికి పూజ చేయించాలి. ఆ తర్వాత ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. రండి రండి. అలాగే. వంశీ, అదే స్వామివారి గుడి. అలాగా, చాలా బాగుంది. ఆ, వంశీ, ఆ. అంకుల్, ఆ. ఇక్కడ ఇన్ని శివలింగాలు ఉన్నాయేంటి? ఆ, చూడు వంశీ, ఈ కీసర క్షేత్రం త్రేతాయుగం నాటిదన్న మాట మాత్రం నాకు తెలుసు. మిగతా వివరాలన్నీ నాకంటే మీ ఆంటీకే ఎక్కువ తెలుసు. ఓహో. శ్రీరాముడు ఉమ్. రావణాసురుని హతమార్చిన తర్వాత బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం ఇక్కడ శివ పూజ చేయించాలని నిర్ణయించాడట. మ్మ్హ్మ్. కాశీ వెళ్లి శివలింగం తీసుకురమ్మని హనుమంతుడిని పంపించాడు. ఉమ్. ముహూర్తానికి హనుమంతుడు రాకపోయేసరికి శ్రీరాముడే ఇసుకతో శివలింగాన్ని చేసి ఉమ్. ఇక్కడ అర్చన చేశాడట. ఓహో. ఇది తెలిసిన హనుమంతుడు అలిగి కాశీ నుంచి తను తీసుకొచ్చిన 101 శివలింగాల్ని ఇక్కడ విసిరేశాడట. అలాగా. అది ఈ క్షేత్ర మహత్యం. మ్మ్. అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేశ్వర క్షేత్రం అంటారు. ఆ ఆ ఆంజనేయ స్వామినే క్షేత్రపాలకుడు అంటారు. అందుకే ఆయనకి ఇక్కడ గుడి కట్టారు. ఆంజనేయాయ నమః. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సరే, స్వామివారి దర్శనం చేసుకుందాం రా. ఓకే. రా పద. బాబు. వినరా కీసర చరితం, వినరా కీసర చరితం, అది విశేష మహిమల భరితం. వినరా కీసర చరితం, అది విశేష మహిమల భరితం. వినరా కీసర చరితం, అది వింటే బ్రతుకు పునీతం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః ఓం శివాయ. నమః శివాయ. ఓం నమః ఓం శివాయ. నమః శివాయ. ఓం నమః ఓం శివాయ. నమః శివాయ. మ్మ్. మ్మ్. హా. కావాలయ్య మ్మ్. గారు? వద్దమ్మా,
తీసుకోండి అయ్య గారు 20 రూపాయలే. తిరిగి వెళ్ళేటప్పుడు తీసుకుంటాలే. దర్శనం చక్కగా జరిగిందండి. అరే దిగమ్మా దిగు. బాబాయ్ జాగ్రత్త, ఆయుసం వస్తుంది. నీకా నాకా? నీకే, నువ్వేం కుర్రాడు కాదు ఇలా మెట్లు ఎక్కడానికి. అందుకనే ఇలాంటి పెద్దాళ్ళు కారులో రావడానికి తారు రోడ్ వేశారు. నేను మెట్లు ఎక్కి వస్తానని మొక్కుకున్నాను. ఇంకా నేను 7 కొండలు ఎక్కుతానో మొక్కోలేదు. నిన్ను ఎక్కిస్తాను మొక్కుంటా. మొక్కు తీసి గట్టి మీద పెట్టు, అలా చేయకు. అందుకే ఎవరి మొక్కు వాళ్ళు తీర్చుకోవాలంటారు. పద. బాబాయ్ ఆ, అసలే వయసు మీద పడింది, దాన్ని చూసి నడవడం మంచిది, లేకపోతే కింద పడతావన్న భయం. ఒరేయ్, ఆ, ముసలాడినయ్యానని తక్కువగా అంచనా వేయక. ఆ. కావాలంటే నీకంటే వేగంగా ఎక్కుతాను, చూస్తావా? చూస్తా, చూడక చేస్తానా? అమ్మో బాబాయ్, నెమ్మది బాబాయ్. బాబాయ్ అబ్బా, ఇప్పుడు చక్కచక్క ఎక్కేస్తున్నాం, రాత్రి అయ్యేపటికి మోకాలు పట్టేస్తున్నాయని కుయ్యో ముర్రో అంటావు. ఏమీ అనలేరా? పద త్వరగా. నీ మోకాలు ఎలా ఉన్నా నా మోకాలు పట్టడం ఖాయం. పట్టడానికి శుభలక్ష్మి కూడా దగ్గర అలా రా దానికి. ఇప్పుడు ఒప్పుకుంటావా నువ్వు చేతకాని దద్దమ్మని? మీరు అన్నాక తప్పుతుందా? నోరు మూసుకొని పద. అది అదేంటి బాబు, నువ్వు ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు? ఇక్కడ ప్రకృతి చాలా బాగుందా ఆంటీ? వ్రతానికి టైం అయిపోతుంది, రా బాబు. నీ వల్ల కాదు కదా నాకు ఇయ్యి. అమ్మో నా వల్ల కావట్లేదు, తీసుకో. 10 రూపాయలు ఇచ్చుకోనండి బాబాయ్. ఫోటోలు తీయకూడదు ఇక్కడ. సార్ సార్, అతను ఎన్ఆర్ఐ, ఇక్కడ రూల్స్ తెలియవు. ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ కాబట్టి కెమెరా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, అంతే. అయ్యో, ఏదో ముచ్చటపడి ఫొటోస్ తీసుకున్నాడండి, ఇచ్చేయండి. అలా కుదరదమ్మా, రూల్ అంటే రూలే. కావాలంటే రీల్ తీసుకొని కెమెరా పంపిస్తానులే. అయ్యో, ఏమిటా నవ్వు? ఇది గుడి, పిచ్చి పిచ్చి పనులు చేయకు. వదిలే Sorry, బాబాయ్, తాతయ్య. చిన్నపిల్ల, నువ్వు పగలగొట్టు. నువ్వు కొట్టు. ఆ.
ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో ఏమైపోతుందో మనసు ప్రేమైపోతుందో అంతే కళ్ళు కళ్ళు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది అంతే కళ్ళు కళ్ళు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది పర్వం తుళ్ళి తుళ్ళి పడుతోంది ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో ఏమైపోతుందో మనసు ప్రేమైపోతుందో అందే ఘల్లు ఘల్లు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది అందే ఘల్లు ఘల్లు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది పరువం తుళ్ళి తుళ్ళి పడుతోంది ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో సన్న సన్నని చక్కని నడుమే నన్నే కోరింది రాజకి గున్నా మావికి ప్రేమే కుదిరింది అల్లో నేరడు కళ్ళ చిన్నది హల్లో రమ్మంది వయ్యారాలతో ఒంటరి పిల్ల ఒళ్ళో వాలింది ఒళ్ళో వాలింది ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో ఏమైపోతుందో మనసు ప్రేమైపోతుందో అందే ఘల్లు ఘల్లు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది అంతే కళ్ళు కళ్ళు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది పర్వం తుళ్ళి తుళ్ళి పడుతోంది ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో బ్రతుకున నువ్వే ప్రేమల నువ్వే కావాలి ఎర్రని పెదవుల తీయని మధువుల ముద్దే కావాలి ఈడో జోడుగా ఇప్పుడు ఎప్పుడు తోడై నిలవాలి మెత్తని సోకుల మత్తుగా నేనే హత్తుకుపోవాలి హత్తుకుపోవాలి ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో ఏమైపోతుందో మనసు ప్రేమైపోతుందో అంతే కళ్ళు కళ్ళు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది అందే ఘల్లు ఘల్లు మంటోంది గుండె జల్లు జల్లు మంటోంది పరువం తుళ్ళి తుళ్ళి పడుతోంది ఎక్కడికెళ్తుందో మనసు ఏమైపోతుందో ఏమైపోతుందో మనసు ప్రేమైపోతుందో ఎక్కడికెళ్తుందో మనసు
సార్ 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 నమస్కారం సార్. మీ కార్ కీస్ ఒకసారి ఇస్తారా? ఏంటి నా కార్కి సార్? ఎవరయ్యా నువ్వు? మేము ఆ ఎదుటి కట్టేజీలో ఉంటాం. మా బాబాయ్ గారికి సడన్ గా ఛాతీ నొప్పి వచ్చింది. మా కార్ స్టార్ట్ అవట్లేదు. మీ కార్ కీస్ ఇస్తే మా బాబాయ్ గారిని మా హాస్పిటల్కి తీసుకెళ్తాం. డోంట్ వరీ, ఐఎమ్ ఏ డాక్టర్. మెడికల్ కిట్ తీసుకుంటాను, ఒక నిమిషం. థ్యాంక్ యూ సార్. మా తాతయ్యకి ఏం కాదు కదా? ఏం కాదు. అమ్మ చిన్నప్పుడే పోయింది. తాతయ్య నాకు అన్ని. మా తాతయ్యకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను. ప్లీజ్ మీరు ఏడవకండి, ఏమీ కాదు, నేనున్నాను కదా. హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్తాం సార్? అక్కర్లేదు, ఇట్స్ ఏ మైల్డ్ స్ట్రోక్. రెస్ట్ తీసుకునే తగ్గిపోతుంది. ఓకే, రాత్రికి మళ్ళీ ఏమన్నా అయితే నేను ఇక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకుంటాను, భయపడకండి. ఓకే, తాతయ్య తాతయ్య ఇతనెవరు? రాత్రి మీకు గుండెపోటు వస్తే వచ్చి నయం చేసింది వీరే తాతయ్య. అలాగా? జాగ్రత్త, నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉందండి? బానే ఉంది. సరే. బాబాయ్ ఉమ్. సమయానికి బాబు వచ్చి ఆదుకోబట్టి సరిపోయింది. ఆ సత్యనారాయణ స్వామి నన్ను కరుణించి ఈ బాబుని పంపించుంటాడు. నీ మేలు మర్చిపోలేను బాబు. దాందే ఉందిలేండి, డాక్టర్గా ఇది నా వృత్తి ధర్మం. ఇక మేము ఊరెళ్ళొచ్చా బాబు? ఆ, అంటే ఏదైనా మెడికల్ ఎయిడ్తో వెళ్తే మంచిదని. మాతో పాటు డాక్టర్గా మీరే వస్తే మంచిది. ఎంత ఫీజు అయినా ఇచ్చుకుంటాం బాబు. మీరు కాదనకుండా రండి బాబు. చచ్చా, ఫీజు గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. కాకపోతే నేను రావాల్సిన అవసరం లేదు అని. పోనీ మా ధైర్యం కోసం రా బాబు. ఓకే, మీ ఊరెక్కడా? పక్కనే కోనసీమ, చాలా బాగుంటుంది బాబు. మీదే ఊరు? చికాగో, యుఎస్ఏ. మా ఫ్రెండ్ పేరెంట్స్తో ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని కలిశాను. మా కోనసీమ నువ్వు చూడవలసినంత అందమైన ప్రదేశమే. వస్తావు కదూ? ష్యూర్, మా వాళ్ళకి చెప్పి రెడీ అయ్యి వస్తాను. ఆ. ఓకే, కాఫీ తాగేలి బాబు. థ్యాంక్ యూ. నాకు బెడ్ కాఫీ అలవాట్లేదు. వస్తానండి. ఆ. అమెరికాలో ఉన్నవాడికి బెడ్ కాఫీ అలవాట్లేదా? చిత్రంగా ఉంది కదమ్మా. అవును తాతయ్య. వంశీ ఎక్కడండి? రాత్రంతా రూమ్ లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో ఏమో. గుడ్ మార్నింగ్ అంకుల్. రా వంశీ, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? ఆ కిట్ ఏమిటి? అది మన ఎదురు కాటేజీలో ఉన్న ఒక ఆయనకి మైల్డ్ స్ట్రోక్ వస్తేను అరే, రాత్రంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. మంచి పని చేశావు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బానే ఉంది. సరే, ఇక మనం హైదరాబాద్ బయలుదేరదామా? ఆయనకి అర్జెంటుగా కోర్టు కేసులు ఉన్నాయట. త్వరగా రెడీ అవ్వు బాబు. నేను తర్వాత వస్తానులేండి, మీరు వెళ్ళండి. అదేంటి, నువ్వింకా ఇక్కడ కొన్నాళ్ళు ఉండాలనుకుంటున్నావా? అవును అంకుల్, పేషెంట్ వాళ్ళు వాళ్ళ ఊరు దాకా రమ్మని బతిలాడుతున్నారు, కాదనలేకపోయాను. పైగా ఈ ప్రాంతం కూడా నాకు బాగా నచ్చింది. ఓ 4-5 రోజులు తిరిగి వద్దామని. అంటే 4-5 రోజులు ఇక్కడే ఉంటాం అనమాట. అవునంటీ. మరి మేము బయలుదేరమా? ష్యూర్ ఆంటీ. ఓకే. ఓకే. అదిగో అయ్యారు వచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నారు. రా బాబు, వీళ్ళు మనవాళ్లే. దండాలు బాబు. అయ్యగారు, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్టా ఉంది? నా ఆరోగ్యం మీద నీకు అనుమానం ఎందుకు వచ్చిందే? మరి అది ఏరా, నేను అప్పుడే మంచం ఎక్కిసేనని రాష్ట్రం అంతా దండోరా వేయించావా? దండోరా వేయలేదు బాబాయ్. మొన్న ఫోన్ లో శుభలక్ష్మితో మాట్లాడుతూ కొంచెం నోరు జారాను అంతే. ఇక మీదట నా పర్మిషన్ లేకుండా జారకు. రండి. జారడం నీకు అలవాటని అయ్యగారికి తెలియదు. ఇలా అని ఆయన ముందర నువ్వు జారకు. ఆ. సామన పట్ల. పద సుబ్బు. మీ ఇల్లు చాలా బాగుందండి. 50 ఏళ్ల క్రితం కట్టింది. ఆహా. ఏ సుబ్బులు, అయ్యా. ఇలా రా. పిలుస్తున్నారు ఇల్లు. చెప్పండి. తీర్థయాత్రలో పులిహోరాలు దద్దోజనాలు తిని తిని నోరు చచ్చబడిపోయింది. మంచిగా మసాలా దట్టించి చికెన్ మటన్ వచ్చేసే త్వరగా. అలాగే అయ్యా. తాతగారు, ఉమ్. మీకు మసాలాలు చికెన్ మటన్ పడవు, బీపీ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అందుకని. మరి ఎలాగయ్యా, ముద్ద దిగద్దు.
తాతగారు మీకు అంతగా నాన్ వెజ్ తినాలని ఉంటే ఫిష్ తినండి. బతికించావు విన్నావుగా. మ్. మజాగా చేపల పులుసు అలాగే. గోవిందం బాబాయ్ ఇలారా. ఆ. మేడ మీద ఎడం వైపున్న గదిలోకి వద్దు, కుడి వైపున్న గదిలోకి బాబుని తీసుకెళ్ళి. ఏ గది అవుతాను బాబాయ్, అన్ని గదులు మనమే కదా. చెప్పింది చేయడం నేర్చుకో. విన్నారుగా? ముయ్ 10 సార్లు చెప్పాలా? ఒకసారి చెప్తే అర్థం కాదు. సగం వీడైపోయింది. ఎప్పుడు దారిలోకి వస్తావు? నీ కూడా ఏంటి మధ్యలో? తీసుకెళ్ళరా. అమ్మా, బాబు. నువ్వు కూడా రా. అలాగే తాతయ్య. పని చూసుకోండి. చూపు. చాలే సమ్మడం. ఏంటిది సిగ్గు ఎగ్గు లేకుండాను? ఏంటి ఖర్చుమంటావు? నేను ఈ మొగుడిని. మొగుడైతేను రాత్రి పడగదిలో గాని పగల వంటింట్లో కాదు. అయినా అత్త కొడుకు మొగుడేనా ఎండు శాపేనా అని ఊరికే అన్నారా? తప్పుకో. ఏంటి నీ నస? నీ మనసు ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో నీ నసాపి మంచి నాటుకోడు కూరండు, అన్నం తింటా. ఇందాక వంశీబాబు గారు వద్దన్నది వెళ్ళా. వద్దన్నది పెద్ద ఆయనకి, మనకి కాదు. ఇదిగో నాటుకోడు కూర వండు. సబ్బులక్ష్మి. తెలిసిందా? సబ్బులక్ష్మి, సబ్బులక్ష్మి, ఏయ్! సుబ్బులక్ష్మి, ఇవిగో చేపలు. యారా నీకెన్నిసార్లు చెప్పాలరా? ముద్దుగా సుబ్బలక్ష్మి అని పేరుంటే సబ్బులక్ష్మి సబ్బులక్ష్మి అంటావు. అదేటోనండి అయ్యగారు, అమ్మగారిని సుబ్బులక్ష్మి అని పిలవాలనిపిస్తుంది. ఆవిడ అలా చూడగానే అనుకోకుండానే సబ్బులక్ష్మి అని పిలవాలనిపిస్తుంది. ఆహా. నాకు అంతేరా. నేను చూడనికిత లేదు, నేను కొట్టకూడదు అనుకుంటాను. చూడగానే లేదు, నిన్ను కొట్టాలనిపిస్తుందా? ఒరేయ్, ఒరేయ్. చాలా ఊరుకోండి. ఇంత చిన్న విషయానికి అంత రాద్దంటుంది దేనికి? అమ్మగారు ఈ విషయంలో శానా మంచోరు. ఇంత మంచోరికి కాకి ముక్కు దొండపండ్లో మీరెలా దొరికారమ్మా? ఏమని చెప్పమంటావు? ఒకనాటి కాళ్ళ రాత్రి మా అమ్మ చచ్చిపోతూ ఏ కాకినైనా నన్ను ఈ కాకి కంట కట్టింది శటకోపం. అయ్యో పాపం. అమ్మో. ఈ పాపాలు తాపాలు మాకొద్దు. సుబ్బలక్ష్మి బాధపడకు. ఏంటి నువ్వు రెచ్చిపోతున్నావు? ఎలా వంట ఏం పిలుస్తానేలా? ఎలాండి ఎలాండి? ఇగో ఆ. ఈ తీసుకెళ్ళి ఉమ్. పోలీస్ తీసి ఉప్పు రాసి పట్రా. అట్టగమ్మా. ఈ అమ్మాయి చూడండి రా. మిస్టర్ రాజేష్, కమ్ హియర్. కమ్ హియర్ ఐ సే. మై డియర్ సార్, యూ కమ్ హియర్. డిసిప్లిన్ డిసిప్లిన్. ఓకే, ఐ యామ్ కమింగ్. ఏమిటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ లా బెత్తం ఆడిస్తున్నారు? ఇంకా పాత వాసనలు పోనట్టున్నాయిరా. Shut up! మీకు టీచర్లు అంటే బొత్తిగా భయం భక్తి గౌరవం లేకుండా పోయాయి. అందుకే మీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి నిర్ణయించుకున్నాను. ఇక ఊపిన చాలే, ఇంకా ఎక్కువ ఊపావంటే పక్షాతం వచ్చి చేయి పడిపోతుంది. నాకు కానీ కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? మాకు గాని కోపం వస్తే ఏం చేస్తామో మాకే తెలీదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? పెద్ద రౌడీని అనుకుంటున్నావా? కాదు, స్టూడెంట్ అనుకుంటున్నా సార్. అనుకోవడం కాదు, అలా ప్రవర్తించి చూపించాలి. కాలేజీకి వచ్చేది చదువుకోవడానికి, అంతేగాని లోపల వేధవల్లాగా అమ్మాయిల వెంటబడి ఏడిపించడానికి కాదు. అవును, వేలకు వేలు ఫీజులు కట్టి చదువును కొంటున్నాం సార్. ఏం చెప్పావురా? ఆ, కనబడుతూనే ఉంది. రే, మీకిక బుద్ధి రాదురా. ఇప్పుడే రెస్ట్ టికెట్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. గాడిదలు తోలుకుంటూ బతకండి. అవును సార్, అదే బెటర్ సార్. అలాగా మాకు రెస్ట్ టికెట్ ఇచ్చి ఇంటికి పంపిస్తే మీ ఇద్దరికి పర్మనెంట్ గా రెస్ట్ టికెట్ ఇచ్చి పైకి పంపిస్తాం. అర్థమైంది అనుకుంటాను. కాదురా, మీకు చెప్పిందంతా వ్యర్థమైంది అనుకుంటాను. పొద్దున్నే ఏంటో ఏంట్రా ఏ పోరు వెంట పడకుండా. Shut up! అదే అదే నేను వద్దన్నది. కమ్ టు మై ఛాంబర్. చా కొడతారా? కొడతానో తిడతానో చీరేస్తానో చంపేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. నాకు గాని కోపం వచ్చిందా నరసింహనాయుడే. పదండి లోపలికి. Follow me. పదండ్రా, ఏం చేస్తాడో చూద్దాం. సరే పదండ్రా. పదరా. ఏయ్! ఆ? ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకుని పట్టుకుంటున్నాను. పిల్లలు గలవాడి నన్ను కాపాడండి రా తండ్రి. అంటే మాకు 4 కాళ్ళ సార్? అవునా? మీరా పశువులా? నేనన్నానా? అనగలనా? నేనే పశువుని. చైర్మన్ గారు అమ్మాయిని ఏడిపించి నా పోస్ట్ పూర్తి చేయించకండి నాయను. సింహసింహంలా బిల్డప్ ఇచ్చి చిట్టేలకైపోయాడు రా. అవును, చిట్టెలకనే చుంచెలకనే. వెరీ పిట్టి. పదండ్రా పోదాం. వీళ్ళ స్టూడెంట్లు, లోఫర్లు, గోండాలు, హంతకులు, రౌడీలు, స్టూడెంట్లు అని చెప్పుకునే రాక్షసులు. వీళ్ళతో మనం వేగలమా? ఉపాధ్యాయులు అని చెప్పుకునే బానిసలం. ఈ బతికింతే.
ఏమండి కొబ్బరికాయలేవి? అవును, కొబ్బరికాయ ఇది. బడికెళ్తూ బలపాన్ని, గుడికొస్తూ కొబ్బరికాయని ఎవరైనా మర్చిపోతారా? ఏం మొగడివో ఏంటో. అవునే, నాకు తెలియక అడుగుతాను. ఎక్కడ పడితే అక్కడ ఏంటే తారాజు వల్ల లేచిపోతున్నాం. అతను నేనంటే నీకు ఇష్టమా కాదా? గురుగారు ఆయనకి మతి మరుపుగా, అందుకే నేనే తెచ్చా. ఎంత మంచి పని చేసావు సతకోపం. తెలివైన మగాడంటే ఇలా ఉండాలి. మగాడన్నాక తెలివన్నది మొలతాడులో ఉండాలి కదా సబ్బులక్ష్మి. ఒరేయ్! మా శుభలక్ష్మి పట్టుకుని సబ్బులక్ష్మి నేను పిలవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా? చెప్పారు ఆ. సుబ్బులక్ష్మి అంట. ఏంటమ్మా, మగాడన్నాక తెలివితేటలు మల్తాళ్ళలో ఉండాలా? అవునండి. మరి శిష్యుడు అన్నాక గురువు గారి కాలి కడియల్లా ఉండాలని తెలియదా? ఉండాలి. మరి అలాగన్నావేంటి? అదేంటి? అమ్మో, పద. శ్రీయత్కాంతాయ కళ్యాణ నిధయేర్ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం శ్రీ వెంకటేశ్వర ఆనంద కర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి శతమానం భవతి సదాయ పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ ప్రసాద. గుడి ఎలా ఉంది? మీలాగే మీ ఊర్లాగే చక్కగా ఉంది. ఆ, అది చూస్తే అలా ఉంది, వీడు చూస్తే ఇలా ఉన్నాడు. ఊరుకుంటే ఆ చెటకోపంగాడు నా కొంపకే చెటకోపం పెట్టిలా ఉన్నాడు. అసలు ఎవరి మనసులో ఏముందో తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు బాబా. నాకు ఈ తికమకలు ఉండవు. వత్సా తదాస్తు. ఇక మీద నువ్వు అలాగే తెలుసుకుంటావు నాయనా. సాయినాథ్ మహారాజ్ కి జై. ఏంటి ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? కోతి మొహంతో. ఏంటే, నేను కోతిలా ఉన్నానా? నేను ఎప్పుడు అన్నాను? ఇదిగో, నోరు తోలపోయినా మనసులో అనుకుంటున్నావు. నేను మనసులో అనుకున్నది. ఇదిగో, నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలిసిపోతుంది. నాకు అన్ని తెలిసిపోతున్నా. ఇక నీ పప్పులు అడుగులు చెప్తున్నాను. గోవిందం, ఇంక ఈ గొడవలు మాని పదండికా. వీళ్ళదేదో సరదాల సంసారాలా ఉందే. కాదండి, వీళ్ళది కలహాలగాపురం. నువ్వు నోరు పోయి పద. పద. అరే ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా భలే మంచి ఫిగరు, నీ సైడ్ చూసినా స్టైల్ చూసినా కలుగుతోంది ఫియరు. అమ్మో కాలేజీ అమ్మాయి అడిగింది ఇచ్చేయి, ఇక నాతో వచ్చేయి ముద్దుల్లో ముంచేయి. అరే ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా భలే మంచి ఫిగరు, నీ సైడ్ చూసినా స్టైల్ చూసినా కలుగుతోంది ఫియరు. అమ్మో కాలేజీ అమ్మాయి అడిగింది ఇచ్చేయి, ఇక నాతో వచ్చేయి ముద్దుల్లో ముంచేయి. అరే ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా భలే మంచి ఫిగరు, నీ సైడ్ చూసినా స్టైల్ చూసినా కలుగుతోంది ఫియరు. కిల్లర్ జీన్సుల భలేకున్నది థ్రిల్లింగ్ కవరేజీ, టీ షర్టులో సవాలన్నది టీనేజ్ వెయిటేజీ. హే చురుకు చూపులే నాటుతున్నవి సూటిగా ప్యారీ యారో, తలుకు వంపులే తప్పుతున్నవి క్లాసుకు గోలీ మారో. ఫ్రంట్ చూసినా బ్యాక్ చూసినా భలే మంచి ఫిగరు, నీ సైడ్ చూసినా స్టైల్ చూసినా కలుగుతోంది ఫియరు.
అన్నది చేరువైన లీలా లెక్చరర్ల లెసన్లను వింటే అయ్యో ఎంతో బారు పిక్చర్ కెళ్ళి డ్యూయట్ చూస్తే పిల్ల మనకు హుషారు ఫ్రంట్ చూసిన బ్యాక్ చూసిన భలే మంచి ఫిగర్ ఈ సైడ్ చూసిన స్టైల్ చూసిన కలుగుతోంది ఫియర్ అమ్మో కాలేజీ అమ్మాయి అడిగింది ఇచ్చేయి ఇక నాతో వచ్చేయి ముద్దుల్లో ముంచేయి ఫ్రంట్ చూసిన బ్యాక్ చూసిన భలే మంచి ఫిగర్ ఈ సైడ్ చూసిన స్టైల్ చూసిన కలుగుతోంది ఫియర్ వాడు కాసేపట్లో ఇటే వస్తాడు. కాళ్ళు చేతులు విరిగేలా కొట్టండి. వాడు మళ్ళీ నా జోలికి రాకుండా చూడండి. కాలు చెయ్యండి కథమే చేస్తాం కానీ మేము అడిగినంత ఇచ్చుకోవాలి మరి. ఆ కథం చేస్తే కేసయ్య డేంజర్ ఉంది. గట్టిగా 4 తగిలిస్తే చాలు. ఇక ఏ అమ్మాయిని ఏడిపించాడు ఇడియట్. అది చిటికలో పని మాకు చూస్తూ ఉండి చేసి వస్తాం. రేయ్ రండ్రా. ఏంట్రా దారికి అడ్డంగా నిలబడ్డారు? కండలు పెరిగాయి కదా అని రెచ్చిపోయి మా సిస్టర్ ని ఏడిపిస్తే ఊరుకుంటాం అనుకున్నావురా? ఓహో అదే కదా. అయినా నేను ఎంతో మందిని ఆట పట్టించి అటకెక్కించాను. అందులో మీ సిస్టర్ ఎవర్రా? తెలుసుకోవాలనుందారా నీకు? మక్కలెరగతన్నక వీడితో మాట్లాడరా ఏ తొందరపడకు. నువ్వు ముందు అంబులెన్స్ రెడీ చేసుకో హాస్పిటల్లో పట్టడానికి. అంతటి మగాడివారా? మగాడినో మనగాడినో చూద్దుగాని రారా. డబ్బులు ఇచ్చుకోదు. పని కాకుండా డబ్బులు ఇవ్వాలా? నేను ఇవ్వను. ఒట్టి పనికి మళ్ళీ వెధవలు. నేను ఇవ్వను. పని చేస్తేనే డబ్బులు ఇస్తాను. బాకే మొత్తం కట్టాలని చూస్తున్నావే? రాజేష్ ప్లీజ్ సేవ్ మీ. రాజేష్ సేవ్ మీ. రాజేష్ ప్లీజ్ సేవ్ మీ. రాజేష్ అయితే ఈ ప్లాన్ అంతా నీదన్నమాట. రాజేష్ ప్లీజ్ రాజేష్, మనం ఎంతైనా క్లాస్మేట్స్ కదా, రక్షించవా ప్లీజ్. రేయ్ మర్యాదగా తప్పుకుంటారా? మళ్ళీ నాకు తగిలించమంటారా? థ్యాంక్స్ రాజేష్. అలా రా దారికి పద. ఒరే గోవిందం, ఏంటి బాబాయ్? బట్టలన్నిటికీ బాగా గంచిపెట్టి లాగి ఇస్త్రీ చేయమన్నానా? అన్నావు. ఏమిటిది? ఇది నా తప్పు కాదు బాబాయ్. సుబ్బు సరిగ్గా పెట్టి ఉతకలేదు. చాలే, అయ్యగారు అడుగుతుంది నా ఉతుకుడు గురించి కాదు, నీ ఇత్రి గురించి. అంతే కదా అయ్యగారు? వావ్ తాతగారు, ఏంటి ఇవాళ ప్రత్యేకంగా పంచికట్టారు? ఈ రోజు తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవం. ప్రెసిడెంట్ గారు సభ ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించారు. నువ్వు కూడా రాకూడదు? ఓ అలాగే. మరి నాకు కూడా పంచికట్టడం నేర్పుతారా? నేర్పుతా, తప్పకుండా నేర్పుతాను. ఇక్కడ వాళ్ళందరూ పంచెలు మానేసి ప్యాంట్లు నిక్కర్లు తొడుక్కుంటుంటే అక్కడి వాడి వేయండి ఇక్కడి సాంప్రదాయాన్ని పాటిస్తానంటే అంతకన్నా ఆనందం ఏముంది నాయన. నేర్పుతాను. తాతయ్య తాతయ్య నేను రెడీ. ఇప్పుడు 16 ఆంధ్రులో ఉన్నావు బాబు. థ్యాంక్స్. పదండి.
ఆహా ఓహో అనకూడదు కానీ బాబాయ్ మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అచ్చం తాతా మనవలా ఉన్నారు. చూడముచ్చటగా ఉన్నారండి. అవునవును. సరే నువ్వు వెళ్ళి కారు తీరా త్వరగా, ఇప్పటికే ఆలస్యం అయింది. కారు రెడీ రండి బాబాయ్. కారు శుభ్రంగా తుడిచిపెట్టేశానండి. నిన్ను క్లీనర్ గా పెట్టుకుందా అందుకే. పద. రండి బాబాయ్. సోదర సోదరిమణులారా, మనం ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా తెలుగు రాష్ట్రావతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈసారి ఓ ప్రత్యేకతను చూపి రాష్ట్రమంతా మన ఊరు వైపు దృష్టి పెట్టేలా ఇక్కడి ఎమ్మెల్యేగా చేద్దామని అనుకుంటున్నాను. మన రాష్ట్రానికి శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనే గీతాన్ని అందించి 30 ఏళ్లు గడిచినా అలాంటి మరో గీతాన్ని మరెవ్వరూ అందించలేకపోయారు. మీలో ఎవరైనా మన తెలుగు భాష ఈ దినం సుదినం కాగలని భావిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనలో ఎవరికి భాషాభిమానమే లేకుండా పోయిందా? ఉంది. ఆ భాషాభిమానం నాకుంది. అయితే వేదిక మీదకి రండి, వచ్చి పాడండి. రావయ్యా. తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు రాజహంసల కులుకు తడుకు నా తెలుగు అద్భుత సంస్కృతి విరియురెమ్మ నా తెలుగు అమృతధారల కురియు అమ్మ నా తెలుగు ఆ తెలుగు తల్లికభివందనం అనురాగవల్లికి చందనం శ్రీచందనం తేట తేనెల చిలుకు పలుకు నా తెలుగు రాజహంసల కులుకు తడుకు నా తెలుగు నవనీత రచన నా తెలుగు శ్రీనాథు సీసాల శిరసెత్తి వెలుగు పోతన్న మందార మకరందములనంది పోతబోసిన పసిడి బొమ్మ నా తెలుగు పెద్దనాది కవుల వివిధ ప్రబంధాల ప్రేమగా నర్తించు గుమ్మన తెలుగు వేమన్న కురజాడ అడుగుజాడలో సాగు ఆధునిక అందాల జిలుగున తెలుగు ఆధునిక అందాల జిలుగున తెలుగు తేనెల చిలుకు పలుకు నా తెలుగు రాజహంసల కులుకు తడుకు నా తెలుగు గోదారి తరగనా తెలుగు పెన్నా మంజీర నురగనా తెలుగు
సీమ లేత కొబ్బరే తెలుగు కూచిపూడి నాట్య శోభయే తెలుగు శాతవాహన కాకతీయాది యోధులతో ఖ్యాతిగాంచిన బలిమి కలిమి నా తెలుగు వరహాల వరిచేల అన్నపూర్ణగా నిలిచి వర్ధిల్లు వెయ్యేళ్ల వైభవం నా తెలుగు వర్ధిల్లు వెయ్యేళ్ల వైభవం నా తెలుగు తేట తేనెల చిలుకు పలుకున తెలుగు రాజహంసల కులుకు తడుపున తెలుగు అద్భుత సంస్కృతి విరియురెమ్మన తెలుగు అమృతధారల కురియు అమ్మన తెలుగు ఆ తెలుగు తల్లికభివందనం అనురాగవల్లికి చందనం శ్రీ చందనం తేట తేనెల చిలుకు పలుకున తెలుగు రాజహంసల కులుకు తడుపు నా తెలుగు నిజంగానే మనకి ఈ రోజు అత్యంత పర్వదినం. రాష్ట్రగీతం అనదగినంత గొప్పగా ఈయన ఎవరో గాని మనకు మంచి పాట అందించాడు. ఈయన పేరు వంశీ, డాక్టర్, అమెరికా నుంచి వచ్చిన ప్రవాసాంధ్రుడు. ప్రవాసాంధ్రుడా? ప్రవాసాంధ్రుడు. అమెరికా నుంచి వచ్చిన ఒక ప్రవాసాంధ్రుడు తెలుగుతనం ఉట్టిపడేలా తేనెలొలికే పలుకులతో మృదు మధురంగా మనమెవరూ స్పందించని రీతిలో ఇంత అమోఘంగా పాడటం అద్భుతం, అపూర్వం. అంతులేని మీ భాషాభిమానానికి ఆర్ద్రమైన మా సన్మానాన్ని అందుకోండి. ఏంటి నిన్న నేను పాడిన తెలుగు పాట వాయిస్తున్నారా? చాలా బాగుంది. మీ గీతమా నా సంగీతమా? ఆ పాట నా గొంతులో కంటే మీ ఫ్లూట్లో వింటేనే పులకింతగా ఉంది. నాకు ఫ్లూట్ నేర్చుకోవాలనుంది. వస్తుందంటారా? ఎందుకు రాదు? మీ పేరు వంశీ. వంశీ అంటేనే పిల్లని గ్రోవి. ఓహో. ఇంకా రాకుండా ఉంటుందా? ఓకే. మరి నాకు మీరు ఫ్లూట్ ఓదడం నేర్పిస్తారా? తప్పకుండా. దానికేం భాగ్యం? వేణువునిలా పెదవుల మీద ఆనించి గాలి ఊదుతూ వేళ్ళని రంధ్రాల మీద ఆడించాలి. లెట్ మీ ట్రై. ఇంకొకసారి. ఇంకొంచెం గట్టిగా. ఓకే. నేను నేర్పిస్తాను. ఫ్లూట్ని ఇలా పట్టుకొని ఫింగర్స్ ఇలా పెట్టి మెల్లిగా గాలి ఊత్తూ మధురంగా వాయిస్తూ ఉండాలి. మెల్లిగా ఇలా. గుడ్. మీ బీపీ కంప్లీట్ గా కంట్రోల్లోకి వచ్చేసింది. నేను చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే మీ ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఖచ్చితంగా పాటిస్తాను బాబు. ఆగండి, మీరు తాగొద్దు తాతయ్య. ఏమ్మా? అదేంటి తాతగారు, ఇప్పుడేగా చెప్పారు ఆరోగ్య సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తానని. అసలు మీరు కాఫీ తాకపోవడం మంచిది. అన్యాయం, అన్యాయం. అట్లీస్ట్ ఆరోగ్య విషయంలో నేను చెప్పిందే న్యాయం. మీరు ఇలా నోరు గట్టేస్తే నేను పైకి పోవడం ఖాయం. తాతయ్య, మీరంత మాట అనొద్దు. మిమ్మల్ని కాఫీ మానివన్నాను గాని మరొకటి కాదు కదా. అదేమిటి నాయనా? అడగండి. బాబుగారు మీకోసం రాగి జావ చేయమన్నారు. మీ ఆరోగ్యానికి ఇదే మంచిదట. తాగండి అయ్యగారు. ఆఖరికి మనకి జావా అంబరే దిక్కన్నమాట.
తాగండి తాతయ్య. బాబాయ్ 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 నిన్న మన మంచిబాబు జరిగిన సన్మానం మ్యాటరు ఫోటోతో సహా పేపర్ లో పడింది. ఏది 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 టట్టడాయ్. చూడమ్మా బాబు, నువ్వు మా అతిథిగా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందయ్యా. ఇందులో నేను చేసిన ఘనకార్యం ఏముందండి? సహృదయంతో మీరే సన్మానం చేశారు. ఓకే తాతగారు, నేను వాకింగ్ వెళ్తున్నాను. మరి మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటా. పదా పదండి. వెళ్ళొస్తానమ్మా. నా పేపర్ నాకు ఇస్తే నువ్వు కూడా వాకింగ్ వెళ్ళొచ్చు. శుభలక్ష్మి శుభ్రు శుభ్రు మన మంచిబాబు ఫోటో ఈ పేపర్ లో పడింది. ఏదేది? ఎందుకు కుడుతున్నావు? ఎక్కడుంది ఫోటో? సరిగ్గా చూడు. నువ్వే సరిగ్గా చూడు. అవును, ఫోటో ఉన్న పేజీ ఏమైంది? నన్ను అడుగుతావేంటి? అంటే రాదమ్మా, సంకలో పెట్టుకు వెళ్ళిపోయి ఉంటుంది. ఓ అంటే మనసైనా తీసిపోయారనమాట. నువ్వు నాకు మనసు అయ్యావు, మన ఇద్దరు వెళ్ళిపోతాం. హలో హలో వంశీ, హౌ ఆర్ యు? ధీరజ్, ఐఎమ్ ఫైన్ హియర్. నీ ఫోటో పేపర్లో చూశాను. కంగ్రాట్స్. ఏంటి విశేషాలు? విశేషాలు నేను వచ్చిన తర్వాత పర్సనల్ గా చెప్తానులేరా. యుఎస్ నుంచి మీ డాడీ ఫోన్ చేశారు. ఎప్పుడు వస్తున్నావు? ఎప్పుడంటే ఖచ్చితంగా చెప్పలేను. నేను వచ్చే ముందు ఫోన్ చేసి చెప్తానులే. బాబు భోంచేద్దురు గాని రండి. అలాగే. చాలండి. కొద్దిగానే. అయ్యో ప్లీజ్ అండి, చాలు. సరే. కూర నేను వడ్డిస్తానులే సుబ్బలక్ష్మి. అలాగే. పర్లేదే, నా ఇష్టాల గురించి బానే తెలుసుకున్నారు. వారం రోజులుగా కలిసే ఉంటుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? తాతయ్య భోంచేశారా? పడుకున్నారు కూడా. ఓకే. రాధా, మీతో నేను ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. అయితే సాయంత్రం ఏకాంతంగా మాట్లాడుకుంటే బాగుంటుందేమో. అలాగే మాట్లాడదాం. సాయంత్రం తప్పకుండా కలుద్దాం. ఫోన్ చేసి విశ్రాంతి తీసుకోండి. ఓకే. ఏమండి, కాఫీ తీసుకోండి. ఈ సిల్క్ చీర ఎక్కడదే? నీకు కొన్నట్టు గుర్తులేదు. నీ ముఖానికి ఇంత మంచి చీర ఎప్పుడు కొన్నావు? రాధమ్మ ఇచ్చింది. ఎట్టుంది? సిల్క్ చీర కదా, బాగానే ఉంది. అంటే నేను బాలేనా? లోపల అర్థం ఉంది, వెళ్ళి చూసుకో. సటగోపం కాఫీ అనకూడదు గాని ఈ సిల్క్ చీరలో నువ్వు సిమ్రాన్లా ఉన్నావు. నిజంగానా? మా ఇంటికి నేను మంచి ఆలోచనలు రావేంటి? మళ్ళాంటి మంచోళ్ళకే మంచి ఆలోచనలు వస్తాయి. మరి అసలు వీడు వేస్ట్ గాడు. వీడికి అసలు టేస్టే లేదు. పెద్ద గోస్ట్ గాడు, మొత్తానికి వరస్ట్ గాడు. నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? నేనేమనుకుంటున్నానండి, మీరే ఏదేదో ఊహించేసుకుంటున్నారు. నేను వేస్ట్ గానా? నేను గోస్ట్ గానా? నేను టేస్ట్ లేనివానా? నేను వరస్ట్ గానా? నేను అనుకున్నవన్నీ ఇనికెలా తెలిసిపోతున్నాయి బాబాయ్. నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాకు తెలిసిపోతుందిరా. నిన్ను ఆగండి. ఏంటో దూకుడు? అబ్బాయి ఏమన్నాడని? అనవసరమైన విషయాల్లో దూకుడు ఎక్కువ, అసలు విషయాల్లో స్పీడ్ తక్కువ. నా గురించి చాలా నీచంగా ఆలోచిస్తున్నావు. ఇవాళ నేను వదలను రోయ్. రేయ్, నేను చంపేస్తా, నేను చంపేస్తా, నేను చంపేస్తా. ఏంట్రా ఈరోజు బైక్ మీద కాక కారులో వచ్చా? ఏంటి విశేషం? కాలేజీ తర్వాత నా బెటర్ ఆఫ్ దగ్గరికి వెళ్తున్నాను రా. బెటర్ ఆఫా? అంతగా నోరు తెరకు, దోమలు చొరబడతాయి. వాడి వైఫ్ దగ్గరికి వాడు దర్జాగా కారులో వెళ్తున్నాడు. దానికంత నోరు తెరవాలా? అది కాదురా, ఇటు రోజుకో బెటర్ ఆఫ్ లైన్ వేస్తుంటాడు కదా. ఏ బెటర్ ఆఫ్ దగ్గరికి వెళ్తున్నాడో తెలుసుకుందామని. వాళ్ళంతా వాడి వదిలేసిన బటర్ ఆఫ్లు రా. లైఫ్ లాగా ఉంటే బెటర్ ఆఫ్. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నా బాబు?
గుడికి వెళ్దామని. అయితే కార్ తీసుకెళ్ళి బాబు. ఈ మాత్రం దాని కారు ఎందుకు, నడిచే వెళ్తాను. మొహమాట పడక బాబు, కార్ తీసుకెళ్ళు. అక్కర్లేదులే. మీలాంటి ఉపకారులకు ఉపయోగపడకపోతే మా కారు బేకారు బాబు, కార్ తీసుకెళ్ళు. ఓకే. ఆ. జాగ్రత్త వెళ్ళి బాబు. ఏయ్, టర్నింగ్ లో హార్న్ కొట్టాలని తెలీదా? హారన్ కొట్టాల్సిన అవసరం నాకు లేదు, అయినా హారన్ కొట్టాను. నీకు వినపడలేదా? అవుట్ అవుట్. ఇంతకీ ఈ రూట్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రఘురామయ్య గారింటికి. ఓ, రఘురామయ్య గారింటికా? ఆయనకి మీరేమవుతారు? రఘురామయ్య గారికి నేను అల్లుడినైతే నాకితను అల్లుడు. అంటే రఘురామయ్య గారి మనవరాలుందే రాధ, ఆ రాధకు నేను మొగుడు. అర్థమైందా? నా జీవితానికి సంబంధించిన ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని రాధంటే నేను అనవసరంగా మరో విధంగా ఊహించుకున్నాను. విషయం అంతా తెలిసాక ఇంకా రాధతో ఏమని మాట్లాడేది? వెనక్కి వెళ్ళడమే మంచిది. అన్నవరంలో మీ ఆరోగ్యం దెబ్బతిందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదు శివయ్య, హార్ట్ అటాక్ లాంటిదట, కానీ ప్రమాదం లేదన్నారు. అయినా అలా నిర్లక్ష్యం చేయొద్దు తాతయ్య. పట్నం వెళ్ళి మంచి డాక్టర్కి చూపిద్దాం. అవును మావయ్య. అక్కర్లేదయ్యా, అమెరికా డాక్టరే వచ్చి చూశాడు. అదిగో ఇతరే ఆ డాక్టర్, పేరు వంశీ. నమస్తే. నమస్తే. ఇందాక దారిలో కలిసాం కదా మావయ్య. అయితే పరిచయం చేయాల్సిన అవసరం లేదు, కూర్చో వంశీ. పంటలు ఎలా ఉన్నాయి? వానలు లేవు కదా. ఆ మధ్య నేను ఊరు వెళ్ళినప్పుడు చూసా, బోరింగులు వేసుకుంటే సరి. అంతేలేండి, మన ప్రయత్నం మనం చేసామనుకోండి. రామ్మరా, ఎక్కడికి వెళ్ళావు? బాగున్నావా? ఎప్పుడొచ్చారు నాన్న? ఇదిగో ఇప్పుడేనమ్మా. సరే, భోజనాలు అయ్యాక మాట్లాడుకుందాం. సుబ్బలక్ష్మి, అయ్యా అందరికి భోజనాలు వడ్డించు. అయ్యా. నాకు మాత్రం రాధే పర్సనల్ గా వడ్డించాలి. ఎవరికైనా సుబ్బలక్ష్మి వడ్డిస్తుంది, నాకు మాత్రం ఆకలిగా లేదు. అమ్మా రాధా, రేపు పొద్దున్నే మనం బయలుదేరి మన ఊరు వెళ్తున్నాం. అక్కడ మీ పిన్ని నీ కోసం ఎన్నో రకాల పిండి వంటలు చేసి ఎంతో ప్రేమగా ఎదురు చూస్తోందమ్మా. పిన్ని ప్రేమ నాకు తెలుసు నాన్న. అమ్మా, ఏంటి? ఆకలి అవుతోందమ్మా. ఏం పని చేసావని ఆకలి అవుతుంది? ఒక్క దోశ ఇవ్వమ్మా. దోశ కావాలా? చేపట్టు ఇస్తాను. అమ్మా, పోవే పో, ముద్దు నష్టపు దానా. దోశ కావాలంటే దోశ. అమ్మా రాధా, రాధా, అరే రే రే, ఏమైందమ్మా? ఓసి రాక్షసి, ఎంత పని చేసావే! చిన్న బిడ్డను కూడా చూడకుండా వాత పెడతావా? పాపిష్టిదానా. నేనేమైనా కావాలని కాల్చానా? ఏదో చేతిలో ప్లేట్ ఉందనుకుని అది వేయపోతే కాలింది. చేసేదంతా చేసి పైగా అబద్ధాలు దేనికి? నొప్పిగా ఉందమ్మా, వెన్నపూసు రాస్తాలే. నీకు చేత కాకపోతే చెప్పు, రాధని నేను తీసుకెళ్లి పెంచుకుంటాను. ఏమిటి గౌరీ, ఏం జరిగింది? విన్నారా?
మనం ఏదో రాత్రిని సరిగ్గా చూసుకోవట్లేదని ఈయన గారు తీసుకెళ్తారంటున్నారు. అదేమిడు మావయ్య, మా కూతురు మేము సరిగ్గా చూసుకోలేమా? సరిగ్గా చూసుకోవడానికి నువ్వు ఇంటి పట్టున ఉంటే కదా. అంటే నేను సవతలేనుగా మీ ఉద్దేశం? ఉద్దేశం ఏదైనా రాధ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. సరే మీ ఇష్టం, కాదంటావా? ఏమ్మా నాతో వస్తావా? వస్తాను తాతయ్య. రా. త్వరగా పంపించండి, నాకు ఏమి తోచదు. అలాగే, త్వరగా రమ్మా, ఆలస్యం అవుతుంది. తాతయ్య ఏమిటమ్మా ఏదో అత్తారింటికి వెళ్ళినట్టు బాధపడిపోతున్నావు? వెళ్ళేది పుట్టింటికేగా, సంతోషంగా వెళ్ళు. పదమ్మా వెళ్దాం. ఏమిటి పాతకాలపు బ్లౌజ్ వేసుకున్నావు? మోడర్న్ గా స్లీవ్లెస్ వేసుకోవచ్చుగా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది వినలేదా? అబ్బో, ఇంటర్మీడియట్ వరకే చదివినా? ఓహో, ఇంగ్లీష్ అమ్మది బాగానే చెప్పావే. ఎవరి హద్దులో వాళ్ళు ఉండడం మంచిది. రాజేష్ కి నీకు పెళ్లి నిశ్చితార్థమైన తర్వాత కూడా ఇంకా హద్దులేమిటమ్మా, సరదాగా ఎంజాయ్ చేయాలి గాని. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే శ్రీ మహాగణాధిపతయే నమః. నేనప్పుడే చచ్చాననుకున్నారా? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అమ్మాయిని పండక్కని తీసుకొచ్చి ఇంత పని చేస్తారా? అదేమిటి మావయ్య అలా నిష్ఠూరంగా మాట్లాడతారు? నిజం నిష్ఠూరంగానే ఉంటుందయ్యా. అసలు ఇంత తొందరపడి నిశ్చితార్థం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం వచ్చింది కాబట్టే చేయాల్సి వచ్చింది. ఏమిటో అంత అవసరం? అనారోగ్యంతో మా వదిన ఏనాడా కన్ను మూసింది. అన్నయ్య కూడా మంచాన పడ్డాడు. గౌరీ నువ్వుండు. హ్మ్. అది కాదు మావయ్య, ఈయన ఈ మాత్రం ఆరోగ్యంగా ఉండగానే పెళ్లి కళ్ళారా చూసుకుంటాడని హడావిడిగా నిశ్చితార్థం ఏర్పాటు చేయడం జరిగింది. తాతయ్య అమ్మా తాతయ్య రాధ, తాతయ్య మీరు తొందరపడిపోతే సరే, అమ్మాయి ఇష్టాలు తెలుసుకోనక్కర్లేదా? అమ్మా రాధ, ఈ నిశ్చితార్థం నీకు ఇష్టమేనా? అసలే అమ్మ చాటి పిల్లను నా ఇష్టాలు సాగుతాయి తాతయ్య. చూసారా, నేను ఊహించినట్టే అయింది. అమ్మాయికి ఇష్టం లేదట. మా రాజేష్కి ఏం తక్కువ? ఇంటర్ కూడా చదివిన దీనికి ఇంజనీరింగ్ చదివేవాడిని నిశ్చయం చేశాం. దీనికి ఇంతకంటే మంచి సంబంధం తీసుకొస్తారా? ఎందుకు ఈ గొడవ? మా వాడికి ఏం తక్కువ? మనసే తక్కువ. మనువు కుదిర్చే ముందు ఇద్దరి మనసులు తెలుసుకోవాలి రంగయ్య. అది కాదు రఘురామయ్య గారు, మా రాజేష్కి మీ రాధ మీద మనసుంది. మీ రాధ కూడా మా వాడి మీద మనసు పెడితే సరిపోతుంది కదా. మనసు పెట్టడం అంటే చెప్పినంత తేలిక కాదు. సరే సరే, ఈ విషయానికి పొడిగించక ఆపేయండి. ఆశీర్వదిస్తారు కదా అని పిలిస్తే మా మీద ఎలా అక్షంతలు వేస్తారేమిటి? కన్నవాళ్ళం, మాకు ఆ మాత్రం బాగోగులు తెలియవా? అవునయ్యా, నువ్వు కన్నవాడివి, నేను పెంచుకున్నవాడిని. నాకేం అధికారం ఉంది? బాధపడకు తాతయ్య. నేను బాధపడినా పర్వాలేదమ్మా, కానీ నువ్వు బాధపడకూడదు. చనిపోయిన నా కూతురు గంగని నీలో చూసుకుంటున్నానమ్మా. నువ్వు సంతోషంగా చల్లగా ఉండాలమ్మా. బాబాయ్, మీరు అలా బాధపడకండి బాబాయ్. మీ అక్షింతల ఆశీర్వాదమే రాధమ్మ బతుకుని 3 పువ్వులు 6 కాయలుగా పండిస్తుంది. తథాస్తు. మంత్రులు గారు. అయ్యా. ఓం వివాహ నిశ్చితార్థముహూర్త సుముహూర్త హస్తమానం భవతి. నేను ఎలాంటి వాడినో ముందు ముందు మీకే తెలుస్తుంది తాతయ్య. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. వివాహ నిశ్చితార్థముహూర్త సుముహూర్త హస్తం శతమానం భవతి శతాయు పురుషస్సతేంద్రియే. రాబాబు. పదండి మావయ్య. రామ్మా. గౌరీ, ఆ అమ్మాయి వచ్చింది. రమ్మారా, నీకోసమని వేడివేడిగా గారెలు అరిసెలు చేసి పెట్టాను. దోశలు కూడా నా పిన్ని. దోశలు మనం పిండి వంటలా ముందు చేయడానికి. నీకు కావాలంటే చెప్పు, వేడివేడిగా చేసి పెడతాను.
ఏమండి ఆ ముసలాయనకి హార్ట్ అటాక్ వచ్చిందంట కదా, ఇప్పుడు ఎలా ఉందో? ఏదో మైల్ స్ట్రోక్ అట, ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఆయన బాగున్నప్పుడే ఆ మూడు మూల ముచ్చటైతే జరిపించండి మావయ్య. ఆ ముసలాయన అస్తి మనకు దక్కుతుంది. విన్నారుగా, ఆ పని అయితే ముందు జరిపించండి. జరిపించేవాడిని, కానీ మీ అన్నయ్య అదే వీళ్ళ నాన్న పోయాడు కదా, సంవత్సరం వెళ్లే వరకు ఏ శుభకార్యం జరిపించకూడదన్నారని ఆగాను. అంతవరకు ఒప్పిపెట్టరా రా. తాతయ్య గారు మీతో మాట్లాడాలి. కూర్చో. చెప్పు. అదే నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అదేమిటయ్యా, మరో 4 రోజులు ఉండే వెళ్ళొచ్చుగా? నేను వచ్చిన పని అయిపోయింది, ఎలాగో మీ ఆరోగ్యం కుదిరిపడింది కదా, అందుకే బయలుదేరదాం అనుకుంటున్నాను. సరే, ఎలా వెళ్తావు? బస్సులో. బస్సులోనా? దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడి బస్సులో వెళతానంటే నేను ఊరుకుంటానా? మా సంస్కారం అంతే అనుకున్నావా? అలా అని కాదు. గోవిందా బాబాయ్. ఒరేయ్, బాబుని కారులో హైదరాబాద్ ఇక్కడ బాబాయ్. బాబుని కారులో హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు. అలాగే బాబాయ్. తాతయ్య గారు భలేవారే, నా కోసం మీకు శ్రమ దేనికండి? మీరు మా కుటుంబం కోసం పడిన శ్రమతో పోలిస్తే ఇదో శ్రమ బాబు. బాగా చెప్పావురా, వెళ్ళి బాబు గారిని దిగబెట్టు. రండి బాబు. మళ్ళీ మళ్ళీ మీరు ఎప్పుడు వస్తున్నారు బాబు? మళ్ళీనా? మళ్ళీ రావడం అనేది అవసరాన్ని బట్టి ఆలోచించాలి. మా రాధం పెళ్లికి వస్తారుగా. అదేంటి, రాధం పెళ్లి అయిపోయిందిగా? రాధం పెళ్లి అయిపోవడం బాబు, మీకు ఎవరు చెప్పారు? రాజేష్. రాజేషా? రాజేష్ నిశ్చితార్థం మాత్రమే అయింది, పెళ్లి కాలేదు. అతను కొంచెం అతిగా మాట్లాడతాడులే. అలాగా? అవును బాబు. ఏంట్రా అలా ఉన్నావు? నాకే బానే ఉన్నానరా. అది సరే, ఏదో గుడ్ న్యూస్ చెప్తాను. అదా, అదేమంత పెద్ద విషయం కాదురా, తర్వాత చెప్తానులే. హాయ్ వంశీ, ఎప్పుడొచ్చావు? ఈవేళ మార్నింగే వచ్చాను, కూర్చో. కోనసీమ ఎలా ఉంది? కోనసీమకేంటి, పచ్చ పచ్చగా అందంగా ఉంది. లక్ష్మి, నాకు స్ట్రాంగ్ కాఫీ. నీకు గుడ్ న్యూస్ చెప్తాను. చెప్పండి అంకుల్. ఏం గుడ్ న్యూస్ డాడీ? చెప్పండి డాడీ. జల్ చెప్పమావా. కాఫీ తాగాలి, తర్వాతే. అత్తారండి కాఫీ. నీకు కూడా ఒకటే కాఫీ అత్తా. అబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి మీ హడావుడి? అదేమిటో ముందు చెప్పండి. అరే ఏమండి, అదేమిటో చెప్పండి. ఈ రోజు కోర్టులో కేసు గెలిచినందుకు నా క్లయింట్ గండిపేట దగ్గర ఉన్న తన గార్డెన్ మనకిచ్చేశాడు. అయితే మనం ఆదివారం పిక్నిక్ వెళ్ళాల్సిందే. ఎస్ మై డియర్ అల్లుడు, నేను నా ఫ్రెండ్స్ ని పిలుస్తున్నాను, మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ పిలవండి. లెట్ us celebrate. ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. మజా మజాగా చిందులు వేస్తే ఆనందం బ్రహ్మానందం, ఆనందం బ్రహ్మానందం. ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం, ఆనందం పరమానందం, ఆనందం బ్రహ్మానందం. ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం. ఆనందించు ప్రేమను పంచు. అరే ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం, ఆనందం పరమానందం. మజా మజాగా చిందులు వేస్తే ఆనందం బ్రహ్మానందం.
दीवाना है ये जमाना हो कोमली सिंगारालु కోరులే శృంగారాలు కోపము చాలు మల్లెపూల దండగా మనసు వండదండగా ప్రేమ గుండె నిండగా కౌగిలింత పండుగ ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం ఆనందం పరమానందం మజ మజాగా చిందులు వేస్తే ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం ఖుషి ఖుషిగా కూడి పాడితే ఆనందం పరమానందం ఆనందం బ్రహ్మానందం భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు ఏంటి పాలు పితుకుంటే ఎడుతున్నావు? ఏంటి పాలు పితికేది? ఆ గేదె పాలు పితుకుతూ అంటే తంతోంది. గేదె పాలు తాగడం శాతం ఉంది కానీ పాలు పితకడం శాత కాదంట. ఏం మగాడో ఏంటో. ఏంటి నా గురించి ఏమనుకుంటున్నావు? నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలిసిపోతుంది. తెలిస్తే తెలిసింది కానీ ఎల్లి పంచుడు. ఏంటి పని చూసింది? దగ్గరికి వెళ్తే నా పళ్ళు ఊడిపోయేలా ఉన్నాయి. నా వల్ల కాదు. గేదెకి దాని ముందు పచ్చికేసి మజ్జిగ చేసుకుంటే దాని అంతటా అదే పాలిస్తుంది. ఈ జ్ఞానం మా ఆయనకి లేకపోయింది. ఇదిగో సెటగోపో, నువ్వైనా పాలు పితికి తొందరగా పట్టరాయే. సర్లే, నువ్వు వెళ్ళి పని చూసుకో. నువ్వు పిచ్చుకో. దున్నలా ఉన్నావు, కనీసం గేదె పాలు పెత్తడం కూడా చేత కాదు. ఒరేయ్, నీ మనసులో ఏమనుకుంటున్నావు నాకు తెలిసిపోతుంది. నేను దున్నలా ఉన్నానా? మిమ్మల్ని పట్టుకొని అంత చిన్న మాట అంటానండి. అంటే ఇంకా పెద్ద మాట అంటావా? ఒరేయ్, నేను చంపేస్తాను. ఒరేయ్, చంపేస్తాను. అయ్ బాబోయ్. ఏయ్. హాయ్ వంశీ. వంశీ, హాయ్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, చెప్పు. షాపింగ్ కి వెళ్దాం, వస్తావా? షాపింగ్ కా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళరా. ఏంటి, నేను అడిగానని చులకనా? అదేం లేదు. లేదంటావేంటి? రేపు నా బర్త్డే, నాకు గిఫ్ట్ ఇవ్వాలని లేదా? నీ బర్త్డేనా? పద పద. నేను కూడా రెడీ. యూ బ్లడీ, నువ్వు దేనికి? ఎట్లెందుకంటావు? నేను రాకూడదా? రావద్దని స్పెషల్ గా చెప్పాలా? అసలే కోతివి, మా వెనకాల ఎందుకు తోకలా? రా వంశీ. ఏమండి, మన రుక్మిణిని వంశీని చూస్తుంటే ఈడు చూడు చక్కగా ఉందనిపిస్తుంది కదా. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఊరికే ఆలోచిస్తే ఏం ప్రయోజనం? అమెరికా నుంచి వాళ్ళ అమ్మా నాన్నని పిలిపిస్తే అన్ని విషయాలు మాట్లాడొచ్చు. అలాగే. ధీరజ్, ఏంటి ఇలా రా. రాయిలరా. మన రుక్మిణికి వంశీకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? లవ్లీగా ఉంటుంది, కానీ వాళ్ళ ఉద్దేశం తెలుసుకోవాలిగా. రేయ్, వాళ్ళు హృదయాలు కలుపుకుని తిరుగుతుంటే నువ్వు ఉద్దేశాలు కనుక్కోవాలంటావేంటి? అవును, వంశీ వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే నిజమేరా? వెంటనే ఇండియాకి రమ్మని ఫోన్ చేయి. ఇక్కడికి వచ్చాక తాంబూలాలు పుచ్చుకోవచ్చు. అలాగే మమ్మీ, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను. చెయ్. వంశీ, ఏంటి వంశీ, వదులు. సారీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఈ శారీలో పైగా ఫ్లూట్ తో చూసేసరికి ఛే, మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో అంటే నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకా? గర్ల్ ఫ్రెండ్స్ అంటూ నాకెవరూ లేరు. వాట్ వంశీ, అమెరికాలో పుట్టి పెరిగినా ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదా? నేను నమ్మను, ఏదో దాస్తున్నావు. సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తానులే గాని
నువ్వేంటి ఈవేళ వింతగా చీర కట్టుకొని ఫ్లూట్ వాయించుకుంటూ ఆ? ఈ రోజు నా పుట్టినరోజని మా అమ్మ బలవంతంగా ఈ చీర కట్టించి గుడికి తీసుకెళ్ళింది. రాగానే నీ రూమ్కి వెళ్తే ఈ ఫ్లూట్ కనిపించింది. సరదాగా వాయిద్దామని తీసుకొచ్చాను. హో ఈ రోజు నీ బర్త్డే కదా. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నువ్వు చెప్పకపోయినా నాకంతా అర్థమైందిలే. ఏమని? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఫ్లూట్ ఫ్రెండ్ అని. వర్షాలు లేవు, ఏమైనా బోరింగులు వేయించాలి. అందాక కాలం నీళ్లు మళ్ళిస్తే మంచిది కదా అయ్యారు. అవును సుమా, ఆ పంజుడు. అలాగే బాబాయ్. అరే వీడేంటి ఇలా అడ్డదిడ్డంగా పరిగెడుతున్నాడు? అడ్డగాడిది కదా. ఓ రఘురామయ్య గారు వస్తున్నారు. ఆయన దగ్గర ఈరోజు ఎలాగైనా ఎంతో కొంత కొట్టేయాలి. బాగా సంపాదించాడు. ఒక 10,000 అప్పుగా తీసుకొని ఎగ్గొడితే పోలా. నమస్కారం బాబు గారు. ఏం రంగా బాగున్నావా? ఏం బాగులే బాబు గారు. అర్జెంట్ గా మా ఆవిడని పట్నం తీసుకెళ్లి డాక్టర్ చూపించాలి అయ్య గారు. అరే ఓ 10,000 అప్పుగా ఇస్తే మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? ఓ 4 రోజుల్లో ఇస్తానయ్యా. అబద్ధం బాబాయ్. ఈడేంటి అడ్డు తగులుతున్నాడు? వాడు మనసులో ఎగ్గొట్టాలనుకుంటున్నాడు. వాడు మనసులో అనుకునేది నీకెలా తెలుసురా? నాకు తెలుసు బాబాయ్, నా మాట నమ్ము. అవును, అప్పుడు ఇలాగే ఏదో చెప్పి ఒక 5,000 పట్టుకెళ్ళావు, ఇచ్చావా? ఇవ్వలేదయ్యా. ఆ 5,000 ఇచ్చి 10,000 పట్టుకెళ్ళు. అర్థం కాలేదా? ప్రాణంతా పాడు చేశావు కదా. నిన్నేం చేస్తున్నావు చూడు. దివ్య దృష్టి ఉందని మీరు అనుకుంటున్నారు, కానీ దిష్టి తగిలిందని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు దెబ్బలు తినడం ఏంటండి? నా దిష్టలా నువ్వేరా? నీకు ఇక్కడేం పని? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళడానికి నేను పరాయమన్నా? సిగ్గు లేకపోతే సరి. ఆడవాళ్ళు చీర కట్టుకుంటుంటే మగవాళ్ళు ఉంటారా? ఏమవుతుంది? నువ్వు కట్టుకోబోయే మొగుడే కదా. తాళి కట్టాకే మొగుడివి, అందాక ఓ మగాడివి. ముందు నువ్వు బయటికి వెళ్తే మంచిది. నీ ఒంటి మీద చీర ఉన్నా లేకున్నా అన్ని చూడగల అధికారం ఉన్నవాడిని. మర్యాదగా బయటికి వెళ్తావా? నాన్నని పిలవమంటావా? నాన్నా వెళ్తాను. మొత్తానికి మొండి కటానివే. నువ్వు ఎలా దారికి రావో చూస్తాను. వస్తాను. ఆగమ్మా, నీకు పెళ్ళయిందా? ఇదిగో ఈయన నీ కట్టుకున్న మొగుడు? అవును. అవ్వా అవ్వా, కట్టుకున్న మొగుడు పక్కనుండగా మాజీ ప్రియుడిని సాయంత్రం 6 గంటలకి అరటి తోటలో కలుస్తానంటావా? తప్పమ్మా, కట్టుకున్న మొగుడికి అన్యాయం చేయకమ్మా. ఏమండి, నేను ఎవరిని పిలిచానండి? వీడు నా మీద బాండం వేస్తున్నాడు. ఏంట్రా పేల్తనా? పేలడం కాదండి, నేను చెప్పేది నిజం. వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలిసిపోతుందండి. చూసారా మళ్ళీ అలాగే నోరు జారుతున్నాడు. అసలు నేను తెరవైన విప్పానా? ఏంట్రా తలతిగ్గా ఉందా? లాగి ఒకటి ఇచ్చారంటే ఎగిరి ఏట్లో పడతావు. అబ్బా, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను విన్నదే చెప్పాను. పక్కనే ఉన్నాను కదరా, మరి నాకేం పడలేదే? ఇలా రండి. ఇది ఒక రహస్యం. ఎవరైనా మనసులో మాట్లాడుకుంటే నాకు ఒక్కడికే వినపడుతుంది. ఈ శక్తిని ఒక సాధువు ప్రసాదించాడు. అది నన్ను నమ్మమంటావు? నమ్మితే నీకే మంచిది, లేకపోతే మీ ఆవిడ ఎవరితో లేచిపోతుంది. తర్వాత నీకే కష్టం. అయ్యో అయ్యో అయ్యో, సతీ సావిత్రి లాంటి నన్ను పట్టుకొని వీడింత నీచంగా మాట్లాడుతుంటే మీరెలా ఊరుకుంటున్నారండి? ఇంకోసారి కనిపించావు చంపేస్తాను. నువ్వు కదా ఈ వినపడాలు వద్దు, ఈ తల్లులు తినడాలు వద్దు. బతుకుంటే పలు సాగు తెలియదు. ఏమే, పెళ్లి దగ్గర పడుతుంది. ఇవాళ పట్నం వెళ్ళి పెళ్లికి కావాల్సిన బట్టలు తీసుకుందాం. మనం ఎందుకండి, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు. రాధా, వస్తున్నానన్నా. మా రాధా, రామ్మా రా. నువ్వు రాజేష్తో కలిసి అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలమ్మా. దేనికి పిన్ని? పట్టు చీరలు కొనుక్కోడానికి. నాకున్నవి చాలు, ఇప్పుడు అక్కర్లేదు. నీకు అక్కర్లేకపోవచ్చు, కానీ రాజేష్ కు వాడి పెళ్ళాం కోసం అక్కరుందమ్మా. నువ్వు వెళ్ళిరా. చందన బ్రదర్స్ వెళ్ళి పట్టు చీర కొనుక్కొని పెళ్లి కట్టుకుంటే చందన బొమ్మలా ఉంటావు. పద. ఏమిటమ్మా ఇది? ఎవరన్నా పెళ్లికి పట్టు చీర కట్టిస్తాను అంటే ఎగిరి గంతేస్తారు. నువ్వేమిటమ్మా ఇలా విచారంగా ఉన్నావు? నువ్వు రాజేష్ కలిసి అలా సరదాగా కారులో వెళ్ళండి. వెళ్ళమ్మా. పదరాదా. రాధా,
నువ్వు రాలేదు కానీ ఆ అమ్మాయి డాన్స్ అదిరిందనుకో. ఏమైంది? ఏమో స్టార్ట్ అవ్వట్లేదు. ఇందాక బానే నడిచిందిగా. నేనేమైనా అబద్ధం ఆడుతున్నానా? కావాలంటే ట్రై చేసుకో. మరి ఇప్పుడు ఎలా? రాత్రిపూట ఇలా ఉండిపోవాల్సిందేనా? కంగారు దేనికి? నేనున్నానుగా తోడుగా. ఎదురుగా ఏదో గెస్ట్ హౌస్ ఉన్నట్టుంది, పైగా చలిగాలి ఇస్తుంది. ఈ సమయంలో ఇద్దరం ఒకటైతే ఎంత మజాగుంటుందో తెలుసా? ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు డియర్, ప్రియమైన మాటలు. అందరూ పెళ్ళయ్యాక శోభనం చేసుకుంటే మనం శోభనం అయ్యాక పెళ్లి చేసుకుందాం. అంతే, వెరైటీగా ఉంటుంది. కమాండ్ డియర్, కమా. ఏ రాధా ఆగు, ఆగు రాధా, ఆగు రాధా, రాధా ఆగు, నిన్నే రాధా ఆగు, ఆగు రాధా, రాధా ఆగు, ఆగమంటుంటే రాధా ఆగు, నీకే రాధా చెప్పేది, ఆగు రాధా, ఆగు రాధా, రాధా ఆగు రాధా, ఆగు రాధా. రాధమ్మ గారు మీరా? అవును తాతయ్య. ఈ రాత్రి ఇక్కడ కారు చెడిపోతేను. రామ్మా, ఎక్కమ్మా. తాతయ్య, తాతయ్య, ఎవరు? తాతయ్య. రాధా, నువ్వా? ఊరి నుంచి ఎప్పుడు వచ్చావమ్మా? అయినా ఈవేళప్పుడు రావడం ఏమిటి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీకు తోడుగా ఎవరొచ్చారు? నేను ఒక్కదాన్నే వచ్చాను. ఒక్కదానివే రావడం ఏమిటి? అయినా రాత్రిపూట ఎలా వచ్చావు? దారిలో మన కోటయ్య కలిస్తే ట్రాక్టర్లో వచ్చేసాను. రాత్రిపూట ఒంటరిగా ట్రాక్టర్లో ఏమిటమ్మా? నాకు అర్థమయ్యాలి చెప్పమ్మా. ఆంటీ కొంచెం వాటర్ ఇవ్వండి. రాదేదిరా, నువ్వు ఒకడే వచ్చావు. ఆ దారిలో తప్పించుకొని పారిపోయింది. తప్పించుకుని పారిపోవడం ఏంటి? నువ్వే తప్పు చేసుంటావు. అదేం లేదంటీ. నేను నమ్మను. టిఫిన్ టైంకి లంచ్ చేయాలని తొందరపడి ఉంటావు. రాత్రిపూట రాదని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు? ఇప్పుడు ఆయన వచ్చి అడిగితే నేనేం చెప్పను? ఏముంది, తాతయ్య దగ్గరికి వెళ్ళిందని చెప్తే సరే. చెప్పగానే సరా, రాధ ఎక్కడికి వెళ్ళిందో ఏమో. ఎవరో ట్రాక్టర్ అతను వాళ్ళ తాతయ్య దగ్గర నిలుస్తారంటే రాధ వెళ్ళటం నా కళ్ళారా చూశాను. దానికి ఇంత కంగారు ఎందుకు? ఏమోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. అలా నన్ను బలవంతం చేయబోయాడు తాతయ్య. అంత పని చేశాడా రాసుకెళ్ళి? వాడిని రాని మా వాడి పని చెప్తాను. నేను మాత్రం అక్కడికి వెళ్ళను తాతయ్య. వద్దమ్మా, వెళ్ళక్కర్లేదు, వెళ్ళక్కర్లేదు. మీ నాన్న వచ్చి అడిగినా ఇక పంపించండి. ఊరుకో, వెళ్ళు, ఈ రూమ్కి వెళ్ళి వెళ్ళు. హాయ్. హాయ్. మీరు నాకు ఫ్లూట్ నేర్పినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. తీసుకుంటారా? గిఫ్ట్ ఇస్తే ఎందుకు వద్దంటాను? సరే అయితే అందుకోండి. ఏంటది? ఇది డాన్సింగ్ డాల్. అమెరికా నుంచి తెచ్చాను. దీనికి ఇలా కీ ఇస్తే చూడండి, డాన్స్ చేస్తుంది. చాలా బాగుంది. నా గుర్తుగా నేను ఓ గిఫ్ట్ ఇస్తాను. అవునా? ఏంటా గిఫ్ట్? మీరిచ్చేది డాన్స్ గిఫ్ట్ అయితే నేను ఇచ్చేది మ్యూజిక్ గిఫ్ట్. తీసుకోండి. నేనిచ్చింది వెలపెట్టి కొన్నది, కానీ మీరిచ్చింది వెళ్ళలేనిది. స్పెషల్లీ దిస్ ఫ్లూట్ నాకు ఇష్టమైంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో, నా మనసు ఎక్కడికి వెళ్తుందో నాకే తెలియడం లేదు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. రాధ మీద పరధ్యానంలో పడ్డట్టుందే. అవునా? వంశీ ఎప్పుడు వెళ్ళిపోయారు? నువ్వు వెళ్ళిన మర్నాడే వంశీ బాబు కూడా ఊరెళ్ళాడు. ఆ బాబు మర్యాదే వేరు. ఎంత అందగాడో.
అంత బుద్ధిమంతుడు. అవునవును. వంశం చేసుకోబోయే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. నిజంగా అదృష్టవంతురాలివి నువ్వే అయితే ఎంత బాగుంటుందో. అలా ఎలా అనుకుంటున్నావు? నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది కదా. అంటే నిశ్చితార్థం కాకుండా ఉంటే వంశీబాబుని చేసుకునేదాన్ని కదా. అదేలా సత్యం? తాతగారు తలుచుకుంటే అదెంత పనమ్మా. నీ మనసంతా వంశీబాబు మీదే ఉందని నాకు బాగా తెలుసు. ఇదిగో ఆ మాట నాతో అంటే అన్నావు గాని మరెక్కడా అనకూడదు. బాబాయ్ కాఫీ. వార్తలేంటి బాబాయ్? అంత మామూలేరా. బయట వార్తలు ఎలా ఉన్నా ఇంటి వార్త ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది బాబాయ్. ఇంటి వార్త ఏమిట్రా? బాబాయ్ మన రాధం మనసంతా వంశీబాబు మీదే ఉందని ఇంతకు ముందు నాకు తెలిసింది. నిజమా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం బాబాయ్. అవును. రాధమ్మ శుభలక్ష్మితో చెప్పడం నేను చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. అవునయ్య గారు, ఆయన చెప్తుంది నిజమే. మరి మరి రాధ ఒక్కసారి కూడా నాతో చెప్పనే లేదే. ఎట చెప్తుంది? పైగా నిశ్చితార్థం కూడా అయిపోయా. నిశ్చితార్థం అవుతే మాత్రం రాధమ్మ మనసు పడ్డవాడితో మనువు చేయడం మంచిది. పైగా రాజేష్ కంటే వంశీ యోగ్యుడు బాబాయ్. కానీ కానీ ఇప్పుడు ఏం చేయలేవురా. నువ్వు తలుచుకుంటే ఏదైనా ఎప్పుడైనా చేయగలవు బాబాయ్. రాధమ్మ సంతోషమే నీ సంతోషం కదా. అవును. అందుకే సందేహించకుండా సరైన నిర్ణయం తీసుకో బాబాయ్. సరే, కారు సిద్ధం చేయి. హైదరాబాద్ వెళ్ళి వంశీతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుందాం. తిరిగి వచ్చాక ఈ విషయం రాధకి చెప్పి సంబరంలో ముంచేద్దాం. కరెక్ట్ బాబాయ్. ఇదిగో ఈ విషయం ఇక్కడే మర్చిపో. నాకు తెలుసులే. పాలు తాగమ్మా. తాతయ్య ఇంకా రాలేదేంటి సుబ్బులు? వస్తారులేమ్మా, వెళ్ళిన పని పూర్తవ్వాలిగా. అసలు నాతో చెప్పకుండా అలా వెళ్లాల్సినంత అర్జెంట్ పని ఏముందని? అసలు చెప్పకూడదనుకున్నాను కానీ చెప్పేస్తున్నాను. అయ్యగారు నీకు వంశీకి పెళ్లి ఖాయం చేయడానికి హైదరాబాద్ వెళ్ళారమ్మా. నిజంగానా? నాకు వంశీకి పెళ్ళా? ఒక్క పెళ్ళే కాదు, శోభనం కూడా జరిగిపోతుంది. నా మాట నమ్ము. ముందు పాలు తాగు, తర్వాత గుమగుమలాడుతూ పాల గ్లాస్తో వెళ్ళి వంశీబాబుతో శోభనం చేసుకుందు గాని. మనసేవో అందాల కోరిందిలే, పరువాల నీ పైట జారిందిలే, మనసేవో అందాల కోరిందిలే. తెలిసిందిలే నాకు తెలిసిందిలే, మా శ్రీవారి కోరిక తెలిసిందిలే. ముచ్చటైన బాల మురిపాల తీర్చవే, సంశయాలు ఏలా సరసంగా చేరవే. ముచ్చటైన బాల మురిపాల తీర్చవే, సంశయాలు ఏలా సరసంగా చేరవే. మరుమల్లెల పానుపు పైన మనసారా ఏకము కాన, మరుమల్లెల పానుపు పైన మనసారా ఏకము కాన. తెలిసిందిలే నాకు తెలిసిందిలే, మా శ్రీవారి కోరిక
పంచగరావే రే అంతా కౌగిలిలోన హాయంతా పంచగరావే పరువాల నీ పైట జారిందిలే మనసేవో అందాల కోరిందిలే పరువాల నీ పైట జారిందిలే మనసేవో అందాల కోరిందిలే తెలిసిందిలే నాకు తెలిసిందిలే మా శ్రీవారి కోరిక తెలిసిందిలే రండి డాడీ ఇదే లోనికి పదండి. ఆ ముకుందు నమస్తే బా లగేజ్ లోపల పెట్టు. నేను ఎట్లా కనబడుతున్నా బా నీకు పర్లేదులే. టైం బ్యాడు పరి ఇట్రా ఈ లగేజ్ లోపలేడు. సరేనయ్యా. నమస్తే నమస్తే. మా డాడీ మా మమ్మీ. వెల్కమ్ టు థ్యాంక్ యూ. ప్రయాణం బాగా సాగిందా? వరుసగా ఫ్లైట్ లో కూర్చోవడం వల్ల కాళ్ళు పట్టేసాయి. వేడిళ్లతో స్నానం చేసి భోజనానికి రండి. 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 చిన్నప్పుడు వీడు స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళకుండా టెలిస్కోప్ థర్మామీటర్ పట్టుకుని గ్యారేజ్ లో కూర్చునేవాడు. నేను అప్పుడే అనుకున్నాను వీడు డాక్టర్ అవుతాడని. కరెక్టేనా? రేయ్, సరదాగా మాట్లాడుకుంటే మధ్య సెల్ ఫోన్ ఏమిట్రా? సెల్ ఫోన్ వచ్చేసి అట్మాస్ఫియర్ చెడగొట్టేసిందండి. ఫంక్షన్ లో సెల్ ఫోన్, ఎక్కడ చూసినా సెల్ ఫోన్. బెడ్రూమ్ లో కూడా మూడు పిల్లలు సెల్ ఫోన్ తో మాట్లాడుకుంటున్నారు. మనకే గొడవలేదుగా. ఒక గంట సేపు దాకా సెల్ ఫోన్ ముట్టుకోకూడదు. నేను డాడీకి ఆర్డర్ చేస్తాను అంతే. దట్స్ ఆల్. మనం లోపలికి వచ్చి వెళ్ళిపోతున్నాం. వెనకడుగు వేయిక తప్పడం లేదురా. పెడదాం పద. మరి మనం వచ్చిన పని అక్కర్లేదు, చెప్పింది చెయ్యి పద. మీరెప్పుడు వచ్చారు? ఇందాకే వచ్చాం మావయ్య. నన్ను మన్నించండి తాతయ్య, రాధ విషయంలో కొంచెం తొందరపడ్డాను. నిశ్చితార్థం జరిగిపోయిందని రెచ్చిపోవడమేనా? కుర్రాడు తొందరపడుతున్నాడు. అల్లుడు, వీళ్ళిద్దరు పెళ్లికి ఏర్పాట్లు చేయి. అలాగే మావయ్య. తాతయ్య తాతయ్య ఏంటి మీరంటున్నది? నాకు తెలుసమ్మా నువ్వు మనసారా వంశీని ప్రేమిస్తున్నావని. కానీ రాజేష్తో నీ పెళ్లి జరగడమే కరెక్ట్. తప్పు చేస్తూ దాన్ని కరెక్ట్ అని సమర్థించుకోవడం మీ పెద్దలకే చెల్లుతుంది తాతయ్య. నీకు తెలీదమ్మా, వంశీ ఎవరో కాదు, నా ఆస్తి మొత్తానికి వారసుడైన ఒక కృతజ్ఞుడి కొడుకు. నాకేం అర్థం కావటం లేదు తాతయ్య. నీకు అర్థమయ్యేలా చెప్తాను. అన్నపూర్ణమ్మ గారి చలవ వల్ల, అయ్యగారి చొరవ వల్ల మన ఊర్లో దేవాలయం లాంటి హాస్పిటల్ ఏర్పాటు అవుతుంది. అన్నపూర్ణమ్మ గారి లాగా వైద్య సదుపాయాలు లేక ఈ ఊర్లో ఎవరు పురిట్లోనే కన్ను మూయకూడదని రఘురామయ్య గారి ఏకైక ఆశయం. అందుకే ఆయన పట్టుదలతో వేణుబాబు గారిని డాక్టర్ కోర్స్ చదివించారు. అమ్మ గంగా, ప్రారంభోత్సవానికి రిబ్బర్ కట్టాలి, తెచ్చావా? తెప్పించాను నాన్న, కట్టడమే ఆలస్యం. అల్లుడు, ఏడు రాజమండ్రికి బయట ఒక అరగంటలో వచ్చేస్తాడు. సరే, వచ్చిన అతిథుల్ని బంధువుల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అమ్మా, నువ్వు అమ్మ ఫోటోకి మాలేసి దండం పెట్టు. అలాగే నాన్న. అదిగో మాటలోనే వస్తున్నాడు వేణుబాబు. ఎవర్రా ఈవిడ? మా ఆవిడే, మీ కోడలు నాన్న. ఏమిట నువ్వు అంటున్నది? నువ్వు అంటున్నది నిజమేనా తమ్ముడు? అవునక్కయ్య. మేమంతా చచ్చామనుకున్నావా? మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? అమెరికా వెళ్ళడానికి వీసా కోసం తప్పనిసరిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మీ అందరి సమక్షంలో సాంప్రదాయంగా పెళ్లి చేసుకుంటాం. అంటే అమెరికా వెళ్ళిపోతావా? అవునన్న,
ఈమె అమెరికన్ సిటిజన్, మా క్లాస్మేట్ కజిన్. ఇంజనీర్లు తప్ప డాక్టర్లకు అమెరికా వెళ్ళే అవకాశం లేదు. అందుకని మా ఫ్రెండ్ దగ్గరుండి పెళ్లి చేయించాడు. మరి ఈ పల్లె ప్రజల ఆశల్ని, నా జీవితాశయాన్ని మట్టిపాలు చేస్తావా? అలా ఎందుకు అనుకుంటారు? ఈ హాస్పిటల్కు మరో డాక్టర్ని రప్పిస్తారు. అలా చేయడం వల్ల నా ఆశకు కానీ మీ ఆశయానికి కానీ ఎలాంటి ఇబ్బంది కలగదు. ఇలా ఎవరికి ఇబ్బంది లేని ఏర్పాటు చేశాను. ఏర్పాటు కోరేవాడి ఏర్పాటు మాకు అక్కర్లేదు. నువ్వింత స్వార్థపరుడు అవుతావని నేను కల్లో కూడా ఊహించలేదురా. ఇంత చిన్న విషయానికి అంత సీరియస్గా ఆలోచించకుండా పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి నాన్న. కన్న తల్లిని, జన్మభూమిని కాలదన్ని వెళ్ళిపోయే దురాశాపరులను నా చేతులు దీవించవు. మా డిజైర్స్ ని, మా డిగ్రీస్ ని ఈ పల్లెకే పరిమితం చేయాలనుకునే మీ మొండి పట్టుదలకు దండం. బంధాలు అనుబంధాలు తెంచుకుపోయే మీ దండాలు మాకు అవసరం లేదు. వెళ్ళండి. ఇక మాకెప్పుడు మీ ముఖాలు కూడా చూపించకండి. మీరు ప్రెసిడెంట్ గారు, కన్న కొడుకే ఇలా కానివాడవుతాడనుకోలేదు. హాస్పిటల్ ప్రారంభోత్సవం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది. నన్ను మన్నించండి. బాధపడకండి. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం కలుగజేస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. అలాంటి స్వార్థపరుడైన నా కొడుకు వేణు రక్తం పంచుకుని పుట్టినవాడమ్మా ఈ వంశీ. అందుకే నిన్ను వాడికిచ్చి పెళ్లి చేయదలుచుకోలేదు. ఇందులో బావ తప్పేమీ లేదు కదా తాతయ్య. ఆ కృతజ్ఞుడి కడుపున పుట్టడమే వీడు చేసిన తప్పు. అమ్మా, వాడు నిన్ను పెళ్లి చేసుకుని అమెరికాకు తీసుకెళ్లిపోతాడమ్మా. కన్ను మూసిన నా కన్న కూతుర్ని నీ కళ్ళల్లోనే చూసుకుంటున్నాను. నువ్వు రాజేషం చేసుకుంటే నా కళ్ళ ముందే ఉంటావమ్మా. ఇది మాత్రం మీ స్వార్థం కాదంటారా? రాధా, ఇంకేవి నాతో వాదించే ప్రయత్నం చేయొద్దు. ఇది వరకు జరిగిన నిశ్చితార్థం ప్రకారం నీ పెళ్లి రాజేష్ తోనే జరుగుతుంది, అంతే. స్వామి, నిన్ను తలుచుకుని బస్సులో జేబు కొట్టేస్తే 1000 రూపాయలు దొరికేలా చేశావు. నన్ను అలాగే దయచూస్తుండు స్వామి. నేను కూడా నాకు తోచింది ఉండిలో వేస్తూనే ఉంటాను. నీ రుణం ఉంచుకోను. ఇదేంటి స్వామి, నువ్వు దొంగలను కూడా కరుణిస్తూ ఉంటావా? అసలు రాత్రికి వచ్చి స్వామి కిరీటం ఎత్తుకుపోతే ఎలా ఉంటుంది? ఈ చిల్లర దొంగతనాలను మానేసి దర్జాగా బ్రతకొచ్చు. ఈ రోజు రాత్రికి వచ్చి ఆ పని చేస్తాను. నన్ను క్షమించండి స్వామి. నీ వాటా కింద వడ్డీ చెల్లించుకుంటాను. అమ్మో అమ్మో, దొంగ 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 వదలు, దొంగ. వదలు. నన్ను దొంగంటావేంటి? ఇదిగో, నువ్వు స్వామి కిరీటం ఎత్తుకోవాలనుకుంటున్నావు. స్వామి కిరీటం ఎత్తుకుపోయి బాలాజీకి పంగనామాలు పెట్టాలనుకుంటున్నావా? నా మనసులో ఉన్నది వీడికి ఎలా తెలిసిందబ్బా? నేనే రివర్స్ అయితే పోలా. ఏంటయ్యా పిచ్చోళ్ళ ఉన్నావు? ఏంటాడి నేను దొంగలా కనిపిస్తున్నానా? చెప్పండి. లేదే, నువ్వు నోరుమయ్యి. ఇతను దొంగే. ఏమండి, ఇతను దొంగ అండి. భవిష్యత్తు తెలిసిన వాళ్ళగా అన్ని చెప్పేసి అనవసరంగా దెబ్బలు తింటున్నారు కదండి. నోరుంది కదా అని ఏదోటి బాగేయకూడదండి. ఈ తన్నుడు తిండాలేమిటో, ఈ మనసులో తెలుసుకోవాలేమిటో అర్థం కావట్లేదు. ఈ పశ్చాత్తాపం మీకు ఎప్పుడో కలగాలి. నువ్వు నోరుమయ్యి. బాబా, ఏదో ఒక మార్గం నువ్వే చూపించు. తథాస్తు. ఇక నీకు ఎలాంటి చింత ఉండదు నాయన. స్వామి, పాపం మా గురువుగారు ఉత్త అమాయకులు. ఒరే, నా గురించి ఏమనుకుంటున్నావు? మీరు చాలా మంచోరని అనుకుంటున్నానండి. ఒరే, నీ మనసులో ఏమనుకుంటావు నాకేం తెలియట్లేదు. నాకేం తెలియట్లేదు. నాకేం తెలియట్లేదు. ఇది గుడి అని తెలుస్తోందా? ఈ మెట్లు అని తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి. అది రోడ్డు అని తెలుస్తా కూడా నాకు తెలుస్తుంది. ఇంటికి పదండి. అమ్మో అమ్మో, ఇంత పడుకున్నారేటండి బాబు. అమ్మో. రుక్కు, ఒకసారి ఇలా రామ్మా. మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి అలా పిలవద్దని? సరే సరే, అలవాట్లో ఏదో అన్నాను కానీ వేణు గీత గారులకు పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకో. వాట్? పాదాభివందనమా? ఎందుకు? వాళ్ళు నీకు కాబోయే అత్తామామలమ్మా, అందుకు. అత్తామామలేంటి? అదేంటమ్మా,
నీకు వంశీకి పెళ్లి చేయాలని నిశ్చయించాం. నన్ను అడగకుండా మీకు మీరే నిర్ణయం తీసుకోవడమేనా? వంశీ నువ్వు ఇష్టపడుతున్నావు అంటేనే ఈ నిర్ణయం తీసుకున్నావమ్మా. వంశీ నేను ఇష్టపడుతున్నాడని మీ మమ్మీ డాడీ రమ్మంటేనే అమెరికా నుండి వచ్చాం. వంశీ కూడా అలాగే చెప్పాడా? లేదమ్మా, మీరిద్దరూ ఒకరినొకరు లైక్ చేస్తూ చాలా క్లోజ్ గా తిరుగుతున్నారని మీ వాళ్ళు చెప్పారు. నాన్ సెన్స్. లైక్ చేసి ఫ్రెండ్లీగా తిరిగినంత మాత్రాన లవ్ అనుకోవడమేనా? అదేంటమ్మా, వంశీని చేసుకోవడం నీకు ఇష్టం లేదా? వంశీని ఎప్పుడు లవర్గా చూడలేదు డాడీ. ఎప్పుడు చూడకపోతేనే ఇప్పుడు చూడు. వంశీకి ఏం తక్కువ? ఇప్పుడు నువ్వు నో అంటే అతను ఏమనుకుంటాడో? ఏమనుకుంటాడు? ఏమీ అనుకోడు. వంశీతో నేను మాట్లాడతాను. వెర్ ఇస్ హీ? వంశీ, వంశీ, వంశీ. ఏంటండి అనుకోకుండా ఇలా జరిగింది? వంశీ, హాయ్. ఏంటి ఫ్లూట్ వాయిస్తున్నావా? జస్ట్ ట్రై చేస్తున్నాను. దాన్ని ట్రై చేయడంలో తప్పలేదు కానీ నన్నేమి ట్రై చేయట్లేదు కదా. వాట్? నేను ట్రై చేయడం ఏంటి? మన పేరెంట్స్ మన ఇద్దరికి లవ్ ఏదో ఉందని మ్యారేజ్ ప్రపోజ్ చేశారు. అది నీకు తెలీదా? లేదే, నాతో ఎవరు కూడా అలా చెప్పలేదు. మేబీ అది వాళ్ళ అభిప్రాయమే ఉండొచ్చు. మరి నీ అభిప్రాయం? చూడు మిన్ని, నువ్వు నా ఫ్రెండ్ సిస్టర్వి, సో నాకు కూడా నువ్వు ఫ్రెండ్వే. కాకపోతే ఎప్పుడైనా నీ పట్ల అమర్యాదగా ప్రవర్తించంటే ఐఎమ్ సారీ. అదేం కాదు, కానీ నా లవర్ మాత్రం నా మనసుతో పాటు నా సీనాన్ని కూడా దోచేసి ఇప్పుడు కేవలం ఫ్రెండ్లని అన్యాయం చేస్తున్నాడు. ఎవడు వాడు? అంటే నీకు ఇబ్బందిగా ఉంటే వద్దులే. అదేం కాదు, అతను నా క్లాస్మేట్ రాజేష్. రాజేషా? అవును. ఇప్పుడు రాధా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. పైగా వెటకారంగా వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చాడు. నిన్ను మోసం చేసింది వీడా? ఇతను నీకు తెలుసా? బాగా తెలుసు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపి మీ ఇద్దరికి న్యాయం జరిగేలా చూస్తాను. వస్తాను. బ్లైండ్ గా ఆడ మధ్యలో వచ్చి బాల్ పట్టుకుంటావు ఏంటి? ఆడవాళ్ళని ప్లేబాల్ గా చేసి ఆడుకోకూడదని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడం ఏంటి? ఏయ్, నిజం చెప్పు రాజేష్, నువ్వు రుక్మిణిని లవ్ చేసావా లేదా? అది నీకు అనవసరం. అవసరం కాబట్టి అడుగుతున్నాను. మంచితనంతో వినకుంటే మ్యాటర్ సీరియస్ అవుద్ది. పాటలు బాగా నేర్చావు, గుడ్. బట్ నాతో పెట్టుకోకు, బ్యాడ్ అయిపోతావు. మర్యాదగా రుక్మిణిని పెళ్లి చేసుకో, లేదంటే నేను కల్పించుకోవాల్సి వస్తుంది. రేపే రాధను పెళ్లాడబోతున్నాను. ఏం చేస్తావో అది చూస్తాను. నువ్వు రాధను ఎలా పెళ్లాడతావో నేను చూస్తాను. తాతయ్యకి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు ఆయన వారసుడువైన మనవడివని, ఓ కృతజ్ఞుడి కొడుకువని ఆయనకు ముందే తెలిసిపోయింది. కాబట్టి పొరపాటుగా నువ్వు అక్కడికి వస్తే మెడపట్టి గెంటేస్తాడు, జాగ్రత్త. మా నాన్న కృతజ్ఞుడు కావడం ఏంటి? నాన్ సెన్స్. ఆ విషయం ఏమిటో అసలు సెన్స్ ఉపయోగించి మీ నాన్న అడిగి తెలుసుకో. అర్థమైంది అనుకుంటాను. అవుట్ అవుట్. డాడీ, నేను రఘురామయ్య గారి మనవన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? అది చెప్పాల్సిన అవసరం రాలేదురా. అయినా ఇప్పుడు ఆ విషయం దేనికి? వాట్ యు మీన్ డాడీ? అంటే 25 ఏళ్ల కొడుకుతో అట్లీస్ట్ ఇండియాకు బయలుదేరే ముందైనా ఒక్కసారి నా విషయం మీకు చెప్పాలనిపించలేదా? అనిపించింది బాబు, కానీ నీ దృష్టిలో నేను దోషిగా నిలబడాల్సి వస్తుందేమోనని చెప్పకపోయాను. కానీ తాతయ్య దృష్టిలోనే కాక అందరి దృష్టిలో మీరు దోషిగా కృతజ్ఞుడిగా మిగిలిపోయారు. అది ఆలోచించారా? అయినా అంత ఘోరం మీరేం చేశారు? ఆనాడు మీ తాతయ్య కళ్ళలు చేసి స్వార్థంతో మీ అమ్మను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోవడమే నేను చేసింది. ఇదే నేరంగా భావించి మీ నాన్నగారు ఎన్నోసార్లు బాధపడ్డారు బాబు. అసలు దీనికి కారణం నేనే. ఓకే డాడీ, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. తాతయ్య తప్పక మన్నిస్తాడన్న నమ్మకం నాకుంది. మనం తక్షణమే అక్కడికి వెళ్ళాలి. రాధతో రాజేష్ పెళ్లి జరగకుండా రాధెవరు? నీ అక్కయ్య కూతురు డాడీ. అన్నవరంలో దైవికంగా కలిసింది. నా మనసంతా దోచింది. రియల్లీ? థ్యాంక్ యూ డాడీ. రాజేష్ అనే కుర్రాడు ఇటు రుక్మిణిని ప్రేమించి అటు రాధని పెళ్ళాడాలని ట్రై చేస్తున్నాడు. అదొక్కటి ఆపగలిగితే ఇద్దరికీ న్యాయం జరుగుతుంది. వంశీ, ఆ విషయం నాకు తెలిసింది. ఇప్పుడే ఆ రాజేష్ గారికి వార్నింగ్ ఇచ్చి వస్తున్నాను. నీతో పాటు నేను వస్తాను. పద పద. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు.
అసలు నువ్వు ఈ పెళ్లికి రావడానికే వీలేదు. నేనేం చేస్తానో చూడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మర్యాదకి వెళ్తావా లేదా? అతన్ని ఇది పెళ్లి మండపం అనుకున్నావా, రౌడీ బజార్ అనుకున్నావా? తాతయ్య, అసలు ఈ రాజేష్ ఏం చేశాడో తెలుసా మీకు? ఏం చేశాడు? మా సిస్టర్ ని లవ్ చేసి మీ మనవరాలికి తాళి కడుతున్నాడు. ఈ డ్రామా మేము నమ్మాలి. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? తాతయ్య, వీడొక డట్టి డో. రాధకు నేనంటే ఇష్టం. నేను కూడా రాధని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నిజం తాతయ్య, ఇంకా సందేహం ఎందుకు? నా మంచి చెట్లు మీకు తెలియవా? నీ మంచితనము మనస్సు నాకు తెలుసు, అందులో ఏ సందేహము లేదు. పశ్చాత్తాపడితే పాపినైనా క్షమించొచ్చు, కానీ నీచుడైన నీ తండ్రి ఇంతవరకు వాడి ముఖం నాకు చూపించనే లేదు. నాన్న, నీకు ముఖం చూపించే ధైర్యం లేకని దూరంగా ఉండిపోయాను, కానీ ఎంతో క్షోభం అనుభవించాను. ఆనాడు నేను అంత తప్పు చేసినందుకే కదా మీరు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. ఇక ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశమే లేదా? మమ్మల్ని క్షమించండి నాన్న. ఈ తప్పు మా వల్లే జరిగింది మావయ్య. సారీ, మమ్మల్ని మన్నించండి. తప్పు చేసి సారీ అంటే మీ కల్చర్కు సరిపోతున్నావో గాని మా కల్చర్కు సరిపోదు. కానీ చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడిన వాళ్ళని మన్నించడమే మన కల్చర్ కదా తాతయ్య. మాటలు నేర్చావు. ఒకవేళ నేను మన్నించినా శివయ్య మన్నించాలిగా. బావా, నన్ను మన్నించు. నిన్ను ఎంతో ప్రాణప్రదంగా చూసుకున్న మీ అక్క చావుకే రానివాడివి. నీకు నాకు సంబంధం ఏమిటి? వెళ్ళు. అంత మాట అనకన్నయ్యా. మీరు ఫోన్లో చెప్పిన విషయం నేనే ఆయనకి చెప్పలేదు. ఆప్యాయతలకు అనురాగాలకు విలువనియ్యక, సెంటిమెంట్లకు తావియ్యక నేనే పెద్ద తప్పు చేశాను. నిజానికి ఇంత పెద్ద తప్పు చేసి అందరి మనసుల్ని కష్టపెట్టి మిమ్మల్ని మన్నించమనే అర్హత నాకు లేదు. మేము చేసిన తప్పుకి పవిత్రమైన పిల్లల ప్రేమను బలి చేయొద్దు నాన్న. అటు మూట నట్టపోతుంటే ఇటు వీళ్ళతో ముచ్చట్లేంటి? పంతులు గారు, మీరు కానివ్వండి. ఆగండి. మమ్మల్ని ఆపని చెప్పడానికి మీరెవరు? అది చెప్పడానికే వచ్చాను. రాధమెళ్ళలో తాళి కట్టపోయే ఈ రాజేష్ మరెవరో కాదు, నా లవర్. అర్థం కాలేదా? కాలేజీలో మొదట నన్ను వేధించి ఆ తర్వాత ప్రేమించి ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం చేయబోతున్న పెద్ద చీటి రాజేష్. ఇవిగో సాక్ష్యాలు. అసలు మా వారికి తిరగడమే నీ తప్పు. ఏదేమైనా సరే రాధ పెళ్లి మా రాజేశ్వరం జరిపిస్తాను. సిగ్గులేదు? మొత్తానికి సౌత్తలు అనిపించుకున్నావి. ఈ వెధవకి నా కలకూతురు కట్టబెడతానా? అమ్మా రాధా, ఊరుకోమ్మా, ఏడవకు. నా తప్పు నేను తెలుసుకున్నానమ్మా. బాధపడకు. రావటం నీకు తెప్పిస్తాను, సరేనా? నన్ను మన్నించు రుక్మిణి. ఇక నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను. నేను నిన్ను మ్యారేజ్ చేసుకోమని అడగడానికి రాలేదు. నాలాగా మరొక అమ్మాయికి అన్యాయం జరగకూడదని వచ్చాను, అంతే. కాని తల్లి, వాదోపవాదాలు విన్న మీదట నీకు రాజేష్ కి కూడా పెళ్లి జరిపిస్తే బాగుంటుందని నేను తీర్పు ప్రకటిస్తున్నాను. ఏమంటారు? బ్రహ్మాండంగా భజంత్రులు వాయించండి. 2 పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి మన ఊర్లో మా అన్నపూర్ణ పిల్లి పేరున హాస్పిటల్ ఏర్పడింది. మొత్తానికి మన వంశీ తాతకి దగ్గర మనవడు అనిపించుకున్నాడు. కరెక్ట్ గా చెప్పారు. అవును తాతయ్య, నాన్నమ్మ పేరుని నెలకొల్పిన ఈ నర్సింగ్ హోమ్ మీ చేతుల మీదుగానే ప్రారంభం కావాలి. నువ్వు ఇక్కడే ఉండి ఈ గ్రామానికి కావలసిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేస్తేనే ప్రారంభిస్తాను. ఇది నా ఆశయం. మీ ఆశయ సాధన కోసమే ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశాను తాతయ్య. నేను ఇక్కడే మీతోటే ఉండిపోతాను. నాన్నగారు, ఆ రోజు నేను వేరే డాక్టర్ని ఏర్పాటు చేస్తారంటే నన్ను వేర్పాటువాదిని అన్నారు. ఈ రోజు మీ మనవన్నే మంచి డాక్టర్గా ఏర్పాటు చేశాను. ఏమంటారు? మా రిటైర్డ్ లైఫ్ మీతోనే గడపాలనుకుంటున్నాం. మాతృభూమి సేవలో ఉండిపోవాలనుకుంటున్నాం. అవును మావయ్య. నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది. మన వాళ్ళంతా విదేశాలకు వెళ్ళినా మా పిల్లల్లా ఏనాటికైనా స్వదేశానికి తిరిగొచ్చి మాతృభూమిని సేవిస్తే మంచిది అని నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఉత్తమమైనది కాబట్టే మన వాళ్ళు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోయినా వెనుతిరిగి వచ్చారు. బాబాయ్, ప్రెసిడెంట్ గారు, ఈ హాస్పిటల్ ఎప్పుడో మీ చేతుల మీదుగా ప్రారంభం కావాల్సింది కాబట్టి మీరు ప్రారంభించడమే సమంజసం. రఘురామయ్య, నీ ఆశయాలకు ప్రతిరూపంగా ఉన్న ఈ ఆసుపత్రి నీ చేతులతోనే ప్రారంభం కావాలి. కానీ ఇక్కడున్నారు బాబాయ్.
ఒరే ఈ జరుగుడు జబ్బులు ఇంకా పోలా నువ్వు కట్ చేస్తే నా జబ్బు నయం అవుతుంది